अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। शिवाय गुरवे नमः। 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 श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। 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 श्रुतिस्मृतिपुराणानां स्मृतिपुराणानाम् आलयं करुणालयं आलयं करुणालयं नमामि भगवत्पादं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं लोकशङ्करं। जय जय शङ्कर हर हर शङ्कर। 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। विदिताखिलशास्त्रसुधा जलधे महितोपनिषत्कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशङ्करदेशिक मे शरणं। भवशङ्करदेशिक मे शरणम्। నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న
శివకేశవాది సర్వదేవతలకు నమస్కారం చేసుకుంటూ, ఆత్మీయులైన క్లీవ్లాండ్ వాసులు గతంలో 2 పర్యాయాలు ఇక్కడ ప్రవచనం చెప్పుకునే ఏర్పాట్లు చేశారు. చక్కని ఆదరణ, విషయాన్ని గ్రహించగలిగే విజ్ఞత కలిగినటువంటి అటువంటి శ్రోతల సమక్షంలో ఈసారి మనం కూర్చొని విశేషమైన అంశాన్ని చెప్పుకోబోతున్నాం. శారదాదేవి యొక్క వైభవం. అయితే ప్రతి ఏడాది అమెరికా పర్యటన చేస్తూ కొన్ని చోట్ల సప్తాహాలు, కొన్ని చోట్ల పాంచాన్నికాలు, కొన్ని చోట్ల ఏకదినం లేదా ద్విదిన ప్రవచనాలు చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ ఏడాది ఒక ప్రత్యేకమైన సంకల్పంతో రావడం జరిగింది. అది ఆదిశంకర జ్ఞానయజ్ఞం అని తలపెట్టి ఒక్కొక్క చోట శంకరుల యొక్క ఒక్కొక్క రచన చెప్తూ వస్తూ ఇప్పటి వరకు సుమారు 4 ప్రాంతాల్లో ప్రవచనాలు చేసి ఇవాళ ఇక్కడ ఒక్కరోజైనప్పటికీ కూడాను ఒక ముఖ్యమైన అంశం చెప్పుకుంటున్నాం. శంకరుల సాహిత్యం, శంకరుల జీవితం, ఈ రెండూ కూడా మనందరికీ కూడా నిత్యం మననం చేసుకోవలసినటువంటి గొప్ప అంశం. మనం గొప్ప దేశంలో పుట్టాం, మనకు గొప్ప వారసత్వ సంపద ఉన్నది. ఆదిశంకర భగవత్పాదుల వారు లేకపోయి ఉంటే భారతదేశంలో సనాతన ధర్మం పరిస్థితి ఏమిటి అని పెద్ద ప్రశ్న. ఆ మాట వస్తే భారతదేశం పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న కూడా. శంకర భగవత్పాదుల వారి గురించి మీ పిల్లలకి చెప్పాలి. పైగా ఆధ్యాత్మికత అంటే ఏదో ముసలి వాళ్ళకి అనుకుంటూ ఉంటారు. ఆదిశంకరులు 32 ఏళ్ళు ఉన్నారు. 16 ఏళ్లకి ఆయన భాష్య రచన అంతా చేశారు. 16 వర్ష ప్రాయంలోనే సమస్త భాష్య రచన, గ్రంథ రచన అన్ని చేసినటువంటి వారు. దాన్ని బట్టి ఆధ్యాత్మిక ముసలి వాళ్ళకే కాదు, యువతికి చాలా అవసరం అనేటువంటి అంశం మన శంకరుల ద్వారా తెలుసుకోవచ్చు. అది పురాణాల్లో పరిశీలిస్తే ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు, సుఖయోగీంద్రుడు వీళ్ళందరూ వృద్ధులు కాదు, యువకులు, బాలులు కూడా. శంకరుడి తర్వాత మళ్ళీ మనం ఆలోచన చేస్తే మహానుభావుడు స్వామి వివేకానంద. ఆయన ఎంతకాలం ఉన్నాడంటే 39 ఏళ్ళు. 30 ఏళ్ళు ఈ దేశానికి వచ్చి మన సనాతన ధర్మం గురించి చెప్పాడు. ఈ వీళ్ళ గురించి కొంచెం మన పిల్లలకి చెప్తే ఓల్డ్ ఏజ్లో తెలుసుకోవాల్సినది స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటి భ్రాంతి పోతుంది మనకు. కానీ శంకరుల వాంగ్మయాన్ని ఎత్తుకోవడానికి కారణం ఒకటి, యువతకు కూడా అవసరం ఒకటి. 2, శంకరులు లేకపోతే మనల్ని మన సంస్కృతి లేదు. శంకరులు అవతరించి 2500 సంవత్సరాల క్రితం ఆ మహానుభావుడు అవతరించాడు. ఆ సమయంలో భారతదేశం యొక్క సినేరియో నేపథ్యం ఎలా ఉన్నది అంటే, ఒకవైపు అయోమయ పరిస్థితి ఏర్పడి ఉన్నది. సనాతన ధర్మం, వైదిక ధర్మానికి విరుద్ధమైన నాస్తిక మతాలు, చార్వాక మతాలు వ్యాపించిపోయిన ఒకవైపు. రెండో వైపు సనాతన ధర్మంలోనే చీలికలు, రకరకాలైనటువంటి డిఫరెన్సెస్, అభిప్రాయ భేదాలు ఏర్పడి వైషమ్యాలు ఉన్నాయి. శైవం, వైష్ణవం, శౌరం, గాణపత్యం, స్కాందం అంటూ విభాగాలు చేసుకుని కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకోవైపు తాత్వికత అంటే ఫిలసాఫికల్ ఛాలెంజెస్ చాలా వచ్చాయి. ద్వైతమని, విశిష్టాద్వైతమని, అద్వైతమని రకరకాల వాదాలు ఒకవైపు ఉంటూ ఉంటే, నాస్తికమైనటువంటి తాత్వికతలు కూడా చాలా చాలా వ్యాపించాయి. పాషండ మతాలు, అలాగే సౌగత, సౌత్రాంతిక, ఇలాంటి మాధ్యమిక మొదలైనటువంటి మార్గాలతో అనేక రకాల సిద్ధాంతాలు, దర్శన శాస్త్రాలు ఏర్పడి అయోమయ పరిస్థితి ఏర్పడి ఉన్నది. సనాతన ధర్మానికి గ్లాని ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో ఆదిశంకర భగవత్పాదుల వారు అవతరించి సనాతన ధర్మానికి విరుద్ధమైన వాటన్నిటిని తొలగించి, సనాతన ధర్మంలో విభేదాలను కూడా తొలగించి ఒక సామరస్యాన్ని, ఒక సమన్వయాన్ని ఏర్పాటు చేసిన మహానుభావుడు. ఆయన సనాతన ధర్మంలో 3 విధాలుగా చూపించాడు. ఒకటి, సత్కర్మను ఆచరించండి, మంచిని ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం అంటే వేదము చెప్పినటువంటి సత్కర్మలే ధర్మములు. ఆ ధర్మాలు ఆచరించడం వల్ల చిత్తానికి శుద్ధి ఏర్పడుతుంది. రెండవది ఏమిటంటే ఈశ్వరుని ఆశ్రయించండి. మొదటిది ధర్మాన్ని ఆచరించండి, రెండవది ఈశ్వరుని ఆశ్రయించండి. ఈ 2 శంకరులు చెప్పిన రెండవ సిద్ధాంతం. మూడవ సిద్ధాంతం ఏంటంటే, ఆ పరమాత్మ ఎక్కడో లేడు, నీ లోపల నేను అహం అనే రూపంతో స్వస్వరూపంగానే ఉన్నాడని తెలుసుకో. అది తెలిసి అనుభూతులకు తెచ్చుకుంటే దాని పేరు మోక్షం. కనుక 3: ధర్మాన్ని ఆచరించడం, ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం, స్వస్వరూపమే పరమాత్మగా గ్రహించడం. ఆ మూడవది అల్టిమేట్, అది అల్టిమేట్ రియాలిటీ. దాన్ని అద్వైతంగా చెప్పారు. నీ స్వస్వరూపమేదో ప్రపంచంలో అంతా ఉన్నది అదే, అది ఆత్మతత్వం. రెండవ వస్తువు లేదు, ఉన్నదంతా ఏకం. అద్వితీయం బ్రహ్మ, అద్వితీయం. అద్వితీయం అంటేనే దేర్ ఇస్ నో సెకండ్ థింగ్, ఉన్నది ఏకం, ఒకటే.
కాదండి చూడడానికి మరి అనేక ప్రపంచం కనబడుతుంది అంటే అనేకం అది వ్యవహారం, ఏకం పరమార్థం అని ప్రతిపాదన చేశారు. వ్యవహారం అంటే నీ డే టు డే లైఫ్లో నీ ఇంద్రియాలకు కనబడుతున్నదంతా ఏకం కావచ్చు, అనేకం కావచ్చు, కానీ ఉన్నది మాత్రం ఏకం. ఆ ఏకమైన బ్రహ్మతత్వం తెలుసుకునే వరకు నీకు మోక్షం లేదు. కానీ బ్రహ్మము ఏకం. విశ్వమంతా ఏ బ్రహ్మము వ్యాపించి ఉందో నీ అంతఃకరణలో ఆత్మరూపంగా అదే బ్రహ్మం ఉన్నది. కనుక నీ ఆత్మని బ్రహ్మముగా గ్రహించగలిగితే విశ్వమంతా ఉన్న బ్రహ్మము తెలిసి అనంతమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడ్డ పరతత్వాన్ని పొందగలవు. ఇది శంకరుల యొక్క ప్రధానమైనటువంటి ఆయన ప్రతిపాదించిన మార్గము. ఇప్పుడు స్పష్టమైంది కదా. కానీ మొదటి మార్గం ధర్మాన్ని ఆచరించు, దీన్ని మనం కర్మ మార్గం ధర్మ మార్గం అంటాం. రెండవది ఈశ్వరుని ఆశ్రయించు, దీన్ని ఉపాసనా మార్గం అని అంటారు. మూడవది ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు, నీ స్వస్వరూపంగా గ్రహించు. ఈ మూడింటిని ప్రతిపాదన చేశారు శంకర భగవత్పాదుల వారు. ఆ ప్రతిపాదన చేసినప్పుడు ఈశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని చెప్పినట్లుగా ఉపాసనా సౌలభ్యం కోసం అనేక రూపాలతో ఆరాధింపబడుతున్నాడు. కానీ ఏక ఈశ్వరుడే, ఉన్నది ఏక ఈశ్వరుడే. అది ఏకో దేవ కేశవోవా శివోవా అని ఉన్నది ఒకడే దేవుడు. దేవ అంటే స్వయం ప్రకాశ. దేవశబ్దానికి నిర్వచనం స్వయం ప్రకాశ. స్వయం ప్రకాశకుడు దేవుడు అంటే ప్రపంచానికంతటికీ చైతన్యం ఇచ్చే స్వరూపం. ఆయన ఇచ్చిన చైతన్యం వల్ల శరీరానికి చైతన్యం వస్తుంది, అంటే శరీరానికి చైతన్యం లేదు. అణువు మొదలు బ్రహ్మాండం వరకు పిపీలకాది బ్రహ్మపర్యంతం అంతా ఎవరు చైతన్య స్వరూపుడే ఉన్నాడో ఆ చైతన్య స్వరూపాన్ని దేవ అన్నారు. ఆ దేవుడు సర్వవ్యాపకుడు కనుక ఆయన పేరు విష్ణువు. ఆయన ప్యూర్, అంతే కదా, శుభం శివం శుద్ధం కాబట్టి ఆయన పేరు శివ. కనుక విశ్వవ్యాపకుడైతే విష్ణువు, శుద్ధ స్వరూపుడైతే శివుడు. ఇంకేం చెప్తారంటే ఆనందమూర్తి అయితే రామ, సర్వజగత్తుని కర్షించి తన శక్తితో నడుపుతున్నాడు కనుక కృష్ణ. ఆ దైవాన్ని మీరు అమ్మా అని ప్రేమతో పిలిస్తే ఆ దైవమే శ్రీమాత లలిత జగన్మాతగా. ఆ దైవాన్ని మీరు పురుష రూపంతో అయ్యా అని పిలిస్తే శివ విష్ణు రామ ఇత్యాది రూపాలతో చెప్పబడతారు. ఏ రూపంతో ఉపాసించినా ఈశ్వర తత్వం ఒక్కటే. దిస్ ఈస్ ఫండమెంటల్ రియాలిటీ ఇన్ అవర్ హిందూయిజం. ప్రాథమికమైన ప్రధానమైన సత్యం ఇదొక్కటి గ్రహించగలిగితే శైవ వైష్ణవ ఈ శాఖాభేదాలు మనకు ఉండవు. అయితే ఉపాసకాన ప్రీత్యర్థం ఈశ్వరుడు ఒక్కడే, మనం ఒకరం కాం, వచ్చి చిక్కంతా అక్కడ ఉంది. కొందరు అంటూ ఉంటారు భగవంతుడు ఒక్కడే కదండి, ఎన్ని మార్గాలు ఎందుకు అని. అమెరికా ఒక్కటే, కానీ మీరు విజయవాడలో ఉంటే ఒక మార్గం, అరబ్ కంట్రీస్లో ఉంటే మరొక మార్గం. చేరవలసిన అమెరికా ఒక్కటైనా నువ్వు ఉన్న చోట్ల ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉన్నారు కనుక జీవ సంస్కారాలు బట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఈశ్వరతత్వాన్ని ఉపాసన చేస్తారు. ఇది మనం గ్రహించగలిగితే శైవం వైష్ణవం సౌరం గాణపత్యం స్కాందం శాక్తేయం ఈ 6 మతములు వేదము చెప్పిన మతములు. దీస్ ఆర్ డిరైవ్ ఫ్రమ్ వేదాస్. కాబట్టి వేద మతములు ఓన్లీ 6: శైవ వైష్ణవ సౌర శాక్తేయ గాణపత్య స్కాందాలు. ఈ 6 తప్ప మరేది లేదు. 6 ప్రధాన మతములు. ఈ 6 వేదముల నుంచి వచ్చినవే కనుక 6 కూడా వేదాన్ని గౌరవిస్తారు. అవునా లేదని చెప్పండి. అదే మనందరం కూడా శైవులమైన వైష్ణవులమైన కలిసి ఉండడానికి కారణం ఏంటంటే రేపు పొద్దున మీరు ఎవరో అడుగుతారు మీకే ఒక మతం లేదు, ఒక శైవుడు అంటాడు, ఒక వైష్ణవుడు అంటే పిచ్చినైనా మేమందరికీ ఒకటి ఉంది, దాని పేరు వేదం. కానీ వేదం ఒక వృక్షం అయితే ఈ 6 కొమ్మలు 6 శాఖలు. కనుక శైవ వైష్ణవాదులు శాఖలు, వేదం వృక్షం. వృక్షం ఏకం, శాఖా అనేకా. అయితే ఒక్కొక్క కొమ్మ నుంచి ఒక్కొక్క పండు తింటాడు ఒకడు, ఒకే కొమ్మ పండు తింటూ కూర్చుంటాడు ఒకడు. కొందరు శైవం అనే కొమ్మ ఎక్కి అందులో పళ్ళు తింటారు, కొందరు వైష్ణవం అనే కొమ్మ ఎక్కి ఆ పళ్ళు తింటూ ఉంటారు. నా బొట్టుగాడైతే కొమ్మకు పండు కోసుకు తింటాడు. ఏదేమైనా ఒక్క జ్ఞానం ఉండాలి, అది ఏకవృక్ష ఫలమేవా, ఒక్క వృక్షం యొక్క ఫలమే తప్ప అన్ని శాఖల పళ్ళు కాదు. ఈ తెలివితేటలుంటే చాలు. ఇక్కడ ఇంకా అజ్ఞానం ఎంత మిగిలిపోయిందంటే నా కొమ్మే చెట్టు అనుకుని పక్క కొమ్మను నరకడానికి ప్రయత్నించేటప్పుడు. అలాంటి యుద్ధాలు భారతదేశంలో జరిగాయి, శైవ వైష్ణవ యుద్ధాలు. అంతకంటే అజ్ఞానం మనకు ఇక్కడ లేదండి ఇక్కడ. కానీ ఒకడు ఒక కొమ్మని కాపాడుకోవాలి, ఇంకో కొమ్మను కొడితే ఏమవుతుంది, చెట్టు పోతుంది. ఇది తెలుసుకుంటే చాలు. శివుని ఎలా తింటాలో వైష్ణవుడు నేర్పుతాడు, విష్ణువుని ఎలా ఇందాక బాగుంది ఉంచండి. శివుని ఎలా తింటాలో వైష్ణవుడు నేర్పుతాడు, విష్ణువుని ఎలా తింటాడో శైవుడు నేర్పుతాడు.
ఇద్దరిని ఎలా తింటారో మూడో వాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదం అంతా అంతే. లేకపోతే ఇతరులు మన మతం గురించి అవహేళనగా మాట్లాడుతున్నానికి కారణం ఏంటంటే మనలో ఏర్పడే అజ్ఞానం. ఈ అజ్ఞానం శంకరుడు అవతరించిన కాలంలో విపరీతంగా ఉంది. శంకరుడు అవతరించి 6 మధ్య సమన్వయం చేసి షణ్మత ప్రతిష్టాపనాచార్య అని బిరుదు పొందారు. అందుకు శంకరుడు అద్వైత ప్రతిష్టాపకులని పేరు. కానీ ఆయన ద్వైత విశిష్టాద్వైతాలను కూడా అంగీకరించారు. అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ద్వైతం విశిష్టాద్వైతం అద్వైతాన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ అద్వైతం మాత్రం ద్వైతం విశిష్టాద్వైతాన్ని ఒప్పుకుంటుంది. ఎందుకంటే సాధన దశలో ద్వైతం విశిష్టాద్వైతం ఉంటుంది, సిద్ధ దశలో అద్వైతమే ఉంటుంది. అక్కడ సాధనలో ద్వైతం విశిష్టాద్వైతం. అందుకే అద్వైతం మేడ, ద్వైత విశిష్టాద్వైతాలు మెట్లు. మేడెక్కిన వాడు మెట్లు ఒప్పుకుంటాడు, కానీ మెట్టి మీద నిలబడి మేడ అనుకున్నవాడు మేడను ఒప్పుకోడు. అది గ్రహించగలిగితే చాలు. కానీ ద్వైత విశిష్టాద్వైతాల గురించి శంకర భగవత్పాదులు సాధన దశలో చాలా అవసరమని తెలియజేశారు. అందుకే ఆ మహానుభావుడు ఈశ్వరతత్వము తనలో ఉన్న ఆత్మతత్వము ఒక్కటైనా నేను శరీరము అనుకుంటున్నంత కాలం మాత్రం ఈశ్వరుణ్ణి దేవతగా నువ్వు జీవుడుగా ఉపాసించవలసినదే అని శాసించాడు ఇక్కడ. అందుకే ఆ మహానుభావుడు మనలో ఆత్మగా విశ్వమంతా వ్యాపించిపోయిన మహాశక్తిని రకరకాల రూపాలకు ఉపాసన చేశారు. అది శంకర వాంగ్మయంలో శివుడి మీద స్తోత్రాలు కావాలంటే కుప్పలు తప్పలు దొరుకుతాయి. అవునా లేదండి? మీరు చదువుకోవాలనుకోవాలి కానీ శివానందర హరి, అదేవిధంగా శివమీడేస్తవం, కాలభైరవాష్టకం ఒకటేమిటి చాలా దొరుకుతాయి. లేదా అమ్మవారి భక్తులు అనుకోండి సౌందర్యలహరి, అదేవిధంగా ఆనందలహరి, గౌరీ స్తోత్రం, భవానీ స్తోత్రం, ఎన్ని రాశారండి, అన్నపూర్ణాష్టకం, కనకధారా స్తోత్రం ఒకటేమిటి చాలా చాలా రాశారు మహానుభావుడు. మహాలక్ష్మి మీద కనకధారా స్తోత్రం కూడా రచించారు కదా. లేదు మీరు విష్ణు భక్తులు అనుకోండి, విష్ణు భక్తులు అనుకుంటే శంకర భగవత్పాదులు భజ గోవిందం అని మొదలుపెట్టారు. మొదలు పెట్టడమే కాదు, సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠం ప్రాంగణ రింగణ లోలమనాయాసం భువనాయాసం మాయాకల్పిత నానాకారమనాకారం భువనాకారం క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం అంటూ గోవింద తత్వాన్నంతటిని రచించి అందించేశాడు. అక్కడతో ఆగాడా కృష్ణ భుజంగ స్తోత్రం, రామ భుజంగ స్తోత్రం, హనుమత్ భుజంగ స్తోత్రం ఎన్ని రచించారు. ఇది కాకుండా విష్ణు పాదాది కేశాంత స్తుతి అని గ్రంథం రాశారు. విష్ణుమూర్తి యొక్క పాదము నుంచి కేశముల వరకు రూపవర్ణన అంతా చేశారు. ఇది విష్ణు సౌందర్య లహరి అనిపించుకుంటుంది. అంత అద్భుతమైన రచన చేశారు. కానీ విష్ణు భక్తులు అంతేకాదు లక్ష్మీ నృసింహమదే కళావలంబము నరసింహస్వామిపై చేసినటువంటి రచన. ఇలా విష్ణు సంబంధమైన వాంగ్మయం ఉంది. మరొక వైపు గణపతి భక్తులు అనుకుంటారా, నితాంత కాంత దంత కాంతి మంత కాంత కంపజం అచించ రూపమంత హీనమంతరాయ కుంతనం హృదంతరే నిరంతరం వసంతమే వయోగినం తమేకదంతమే మతం విచింతయామి సంతతం. గణపతి మీద ఎన్ని రచించాడండి? రేపు కొలంబస్లో గణపతి భుజంగ ప్రయాదం చెప్పమని అడిగారు. గణపతి మీద రచించాడు ఎన్నో. అక్కడ కాకుండా సుబ్రహ్మణ్య భక్తులు అనుకోండి మీరు, సుబ్రహ్మణ్యుడిపై ఆయన చేసిన రచన సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాదం. భజేహం కుమారం భవానీ కుమారం గళోల్లాసిహారం నమత్సద్విహారం రిపుస్తోమపారం నృసింహావతారం సదా నిర్వికారం భువన్ నిర్విచారం అంటూ సుబ్రహ్మణ్యుడిపై రచన చేశారు. ఇవి భక్తి వాంగ్మయం. ఇక ఫిలాసఫీకి సంబంధించి ఆయన నీకు థింకింగ్ పవర్ ఎంత ఉందో ఆ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ని ఆయన మరింత తృప్తిగా మీకు అందిస్తూ వివేక చూడాలని అపరోక్షానుభూతి, ఆత్మబోధ, ఉపదేశ సాహస్రి ఇలాంటి వేదాంత గ్రంథాలు కూడా రచించారు. ఇట్స్ ఓన్లీ ఫిలాసఫీ. మరొక వైపు ఉపనిషత్తులకు భాష్యం రచించారు, భగవద్గీతకు భాష్యం రచించారు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. ఇలా వేదాంత భాష్య రచన చేశారు. ఒక్క వ్యక్తి ఎంత రచన ఎంత వాంగ్మయం అందించాడో తెలిస్తే 2 చేతులు ఎత్తి నమస్కరించి మామూలు మనుష్యులకి సాధ్యం కాదు. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ మనకు అనిపిస్తుంది. అందుకే శంకరుడు అనగానే ప్రతి వాళ్ళు శంకర శంకర సాక్షాత్ నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ ఆయన ఒక మహావతారం కనుకనే ఆ మహానుభావుడు 16వ ఏటకే రచనలన్నీ పూర్తి చేశాడే. 16వ ఏటకి మన నోరు తిరుగుతుందో లేదో సందేహం. 16వ ఏట రచనలు పూర్తి చేయడమే కాదు, మిగిలిన 16 ఏళ్ళు భారతదేశం అంతా ఆసేతు సీతాచలం పరివ్రాజకుండా సంచరించాడు. ఆయన పాదం చేత భారతదేశం ధన్యమైందండి. పాదస్పర్శ చేత యోగశక్తితో 3 మార్లు పర్యటన చేశాడు. ఆయన తిరగని చోటుందా? ఎక్కడో దక్షిణాపథంలో కాలడి నుంచి ఉత్తరాదిన కేదారం వరకు శంకరుల అడుగుజాడలు నేటికీ కనబడుతున్నాయి. మీరు పరిశీలించాలి. ఎక్కడో ఉజ్జయినిలో
నర్మదా నదీ తీరానికి వెళితే అక్కడ ఆలయం దగ్గర శంకరాచార్యుల విగ్రహం ఉంటుంది. ఇలా ఒక్క మనిషి దక్షిణాపథం నుంచి ఉత్తరాపథం వరకు భారతదేశం అంతా విష్ణు విష్ణు భారతదేశం అంతా పర్యటించి సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేశారు అంటే ఆ మహానుభావుడి చరిత్ర ఎటువంటి దివ్యమైనది తెలుసుకుంది. ఆయన చరిత్ర గురించి చెప్పుకుంటారు పెద్ద ప్రవచనం. ఈ మధ్య సప్తాహ ప్రవచనం చేసి రావడం జరిగింది. లాస్ ఏంజలీస్ దగ్గర మొత్తం 7 పూటలు సప్తాహ ప్రవచనం శంకర చరిత్ర మీద చేసుకుంది. అంత గొప్ప చరిత్ర అయింది. అది ఒక స్ఫూర్తిదాయకమైన చరిత్ర, అదొక మార్గదర్శకమైన చరిత్ర. ఇంకొకటి శంకరాచార్యుడు దక్షిణామూర్తి యొక్క అవతారం. అందుకే శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అన్నారు విద్యారణ్య మహర్షి. అటువంటి దక్షిణామూర్తి అవతారం కనుకనే శంకరాచార్యుని నమస్కరిస్తే మీరు సాక్షాత్ జగద్గురువైన శివుని నమస్కరించినట్లే. అంతేకాదు కృష్ణ పరమాత్మ నమస్కరించినట్లే. కృష్ణం వందే జగద్గురువు, మళ్ళీ శంకరుడు జగద్గురువు, జగత్తంతరికి ఏకగురువు. అటువంటి శంకర భగవత్పాదుల వారు శివావతారం కనుక మన ఇళ్లల్లో ఒక శంకరాచార్య చిత్రపటం పెట్టుకుని రోజుకొకటైనా శంకరాచార్య రచన చదివి అప్పుడు పడుకుంటాము అని నిర్ణయించుకుంటే మన బ్రతుకులు బాగుపడతాయి. మీ పిల్లల చేత శంకరాచార్యకి నమస్కారం చేయించాలని నేర్పండి, పిల్లల బుద్ధిశక్తి బాగుపడుతుంది. అందరి సందేహం. అంత శక్తి శంకరాచార్య ఆరాధనలో ఉంది. అది అలాంటిది అంటే నా ఉపన్యాసం అంతా మళ్ళీ ఆయన మీద వెళ్ళిపోతుంది, శారదాదేవి పక్కన కొడుస్తుంది. శంకర భగవత్పాదుల వారు విశేషించి మండల మిశ్రుడు అనేటువంటి మహానుభావుడితో ఆయన వాదన చేశారు. కర్మ వల్లనే మోక్షం వస్తుందంటాడు మండల మిశ్రుడు. శంకరులు అంటారు కర్మ వల్ల నేరుగా మోక్షము రాదు. సత్కర్మాచరణ నువ్వు ఫలాకాంక్షతో అంటే కోరికతో చేస్తే నీకు ఉత్తమ లోకాలు వస్తాయి. ఫలాకాంక్షతో చేసిన కర్మకి ఈ లోక సుఖాలు పైలోక సుఖాలు వస్తాయి. పుణ్యం వల్ల డోంట్ మేక్ దిస్ ఆడిటోరియం యాజ్ ఎ ప్లే గ్రౌండ్ ఫర్ చిల్డ్రన్. విష్ణు 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 ఇదం విష్ణు విచక్రమే త్రేధా నిధనే పదం. కర్మాచరణ వల్ల కోరికతో చేస్తే ఫలాలు వస్తాయి, కానీ మోక్షం రాదు. ఆ ఫలం కూడా స్వర్గాది లోకాలకు వెళ్తాం. స్వర్గం మోక్షం కాదు, మళ్ళీ కిందకి పడతాం. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి, మరి భూలోకానికి వస్తాం. కానీ కర్మ వల్ల మోక్షం రాదు. మరి వేదంలో కర్మలు చెప్పారండి, అవన్నీ వేస్టా అంటే కాదు నాయనా. కోరికలు కావాలనుకున్న వాళ్ళు కర్మలు చేయాలి. కోరికలు లేని వారికి అయితే జ్ఞానము మోక్షము, కానీ కోరికలు ఉన్నవారు కర్మలు చేయవలసినదే. అయితే మరి కోరిక లేని వారు కూడా కర్మ చేయాలన్నాడు. ఆ కర్మ దేనికి చేయాలంటే చిత్తశుద్ధి కోసం చేయాలి. చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే అన్నారు ఇక్కడ. సత్కర్మను ఆచరించాలి. ఆచరించినప్పుడు నిజంగా కోరికలు లేకపోతే వైరాగ్యంతో ఆచరించాలి. ఈశ్వరార్పణ ధియా కుర్యాత్, ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించాలి. అప్పుడు నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడితే వేదాంత జ్ఞానం అర్థం అవుతుంది, దానివల్ల మోక్షం వస్తుంది. ఇది శంకరుల ప్రతిపాదన. మండల మిశ్రుడు ఏమంటాడు? కాదు, కర్మల వల్లే మోక్షం వస్తుంది. మండల మిశ్రుడు సామాన్యుడు కాడు, మహాపండితుడు. అప్పుడు మండల మిశ్రుడు శంకర భగవత్పాదుల వాదన జరిగింది. ఈ వాదనకు వేదముల ప్రమాణం, ఉపనిషత్ ప్రమాణం అన్నీ చూపిస్తే అప్పుడు శంకర భగవత్పాదుల వారి చేతిలో వాదనలో మండల మిశ్రుడు ఓడిపోయాడు. అంటే వీళ్ళిద్దరు వాదన చేసేటప్పుడు అక్కడ అధ్యక్ష స్థానంలో కూర్చోవాలి. అసలు వాదన అంటే డిబేట్ అనే మాటకు అర్థం ఏంటంటే దబాయించి మాట్లాడడం డిబేట్ కాదండి. ఎవడు గట్టిగా ఇస్తే వాడి విజేత కాదు. ఇద్దరికి డిబేట్ ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే చర్చ ఒక ప్రమాణం ఉండాలి. ఇద్దరికి కామన్గా వాళ్ళు నమ్మే ఒక సిద్ధాంతం ఉండాలి. రెండవది వాళ్ళు శాస్త్రానుగుణంగా మాట్లాడేలా తప్ప వ్యక్తిగత దూషణల్లోకి దిగకూడదు. పైగా వీళ్ళు ఎన్ని వాదించినా ఏది సరైనదో చెప్పడానికి ప్రిజుడిస్ లేనటువంటి ఒక జడ్జి ఎక్కడ ఉండాలి. ఎవరు అక్కడ ఉంటారు అంటే మండల మిశ్రుడు భార్య ఉభయ భారతి అని చెప్పబడుతున్న ఆవిడని అధ్యక్ష స్థానంలో పెట్టారు. ఆమె జడ్జి చేయాలి చివరికి ఎవరు గెలిచారంటారు. మండల మిశ్రుడు భార్యను అక్కడ పెట్టాలని ఎవరు చెప్పారంటే వ్యాసుడు జైమిని మహర్షి చెప్పారట, ఆమెను పెట్టండి అక్కడ. ఎందుకంటే వాళ్ళని పిలిచాడు మండల మిశ్రుడు ముందు, మాకు వేరే పనులు ఉన్నాయా ఈవిని పెట్టండి అని చెప్పారు మండల మిశ్రుడు భార్య. అప్పుడు శంకర భగవత్పాదుల వారిని అడిగారు, ఆమెను పెడితే నీకు అంగీకారమేనా అని. ఎందుకంటే ఇరుపక్షాలు అంగీకరించాలి. నీకు అంగీకారమేనంటే అంగీకారమేనాడు శంకరుడు. ఇది 2500 సంవత్సరాల క్రితం స్టోరీ. అప్పుడు ఒక స్త్రీ, ఇద్దరు పండితులు వాదిస్తూ ఉంటే న్యాయ నిర్ణేత స్థానంలో ఉన్నది అంటే
భారతదేశంలో అప్పుడు స్త్రీకి ఎంత గౌరవ స్థానం ఉందో ఆలోచించుకోండి. స్త్రీక ఇతర మతాల వల్లనే మనం కూడా స్త్రీలను బాధించాం అనుకుంటే అజ్ఞానం. స్త్రీకి గౌరవం ఇచ్చిన ఒకే ఒక్క మతం ప్రపంచంలో హిందూ మతం మాత్రమే. అందుకే భగవంతుణ్ణి మా జగన్మాత రూపంలో ఉపాసిస్తాం మనం. ఎక్కడైనా కొన్ని కనిపించే లోపాలంటే మానవుల స్వార్థమే తప్ప శాస్త్ర దోషం లేదు, అది తెలుసుకోవాలి. సరే, మొత్తానికి ఉభయ భారతి ఆవిడ పేరు. వాదన జరిగింది. అయితే అనేక మంది పండితులు వాళ్ళ వాదన వినడానికి వస్తున్నారు. అనేక మంది పండితులు. ఆ రోజుల్లో శంకరులు పాపులర్, మండన మిశ్రుడు పాపులర్, ఇద్దరు మహా స్కాలర్స్. కాబట్టి అన్ని వైపు నుండి పండితులు వచ్చారు వాదన వినడానికి. అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఆహారం అన్ని ఏర్పాటు చేయవలసింది గృహిణిగా ఆవిడ బాధ్యత. అందుకు ఆవిడ ఏం చేసిందంటే, నేను ఎంత న్యాయ నిర్ణేతనైనా మరొక పని చేస్తాను, మీ ఇద్దరు మెడల్లో 2 దండలు వేస్తాను, ఎవరి దండ వాడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు అని ఒక పుష్పమాల ఇద్దరి మెడల్లో వేయించింది ఆ తల్లి. చివరికి బాధించలకు ఓడిపోయాడు మండన మిశ్రుడు అని మెడలో మాల కూడా వాడిపోయింది. ఇంకప్పుడు ఏం జరగాలి? వాళ్ళు ఒప్పందం పెట్టుకున్నారు. మండన మిశ్రుడు ఏమన్నాడంటే, నేను వాదనలో ఓడిపోతే సన్యాసం స్వీకరిస్తాను. శంకర భగవత్పాల్ వారు అంటారు, నేను వాదనలో ఓడిపోతే తిరిగి సంసారం స్వీకరిస్తానన్నాడు. ఇక్కడ చాలా పెద్ద పొరపాటు ఉందండి, మీరు గమనించలేదు. సంసారి సన్యాసి అవుతాను అనొచ్చు, కానీ సన్యాసి సంసారం అవుతాను అనకూడదు కదా. మరి ఎందుకన్నారు శంకర భగవత్పాల్ వారు? తప్పు కదా. ఆలోచించండి, మీరే చెప్తారు. అంటే ఆయన సత్యం స్పష్టంగా తెలుసు, అందుకే ఆయన సంసారీ అవకాశమే లేదు. అది ఆయన దగ్గర గమనించవలసిన ప్రధానమైన అంశం. ఇంకా దీనికి వెనకాల చాలా కథలు, పరకాయ ప్రవేశాలు ఇవన్నీ చెప్తారు, కానీ పక్కన పెడదాం అవన్నీ కూడా. మొత్తానికి ఏమైంది? ఇప్పుడు మండన మిశ్రుడు ఓడిపోయాడు. ఓడిపోయిన మాట ప్రకారంగా సన్యాసం స్వీకరించారు శంకర భగవత్పాల్ వారి వద్దని. అప్పుడు ఆయన పేరు సురేశ్వరాచార్య. అప్పుడు ఉభయ భారతి భర్త ఎప్పుడు సన్యాసం తీసుకున్నప్పుడు ఇంకా ఆవిడ ఏం చేయాలి? అప్పుడు ఒక రహస్యం బయటపడింది. శివాంశ సంభూతుడు శంకరాచార్యుడు, బ్రహ్మాంశ సంభూతుడు మండన మిశ్రుడు. ఉభయ భారతి సరస్వతీదేవి అంశం. దూర్వాస మహర్షి యొక్క శాపం చేత సరస్వతీదేవి పుట్టింది భూమి మీద. ఆవిడ ఇంకా నా పని అయిపోయింది, వచ్చిన పని, ఈయన సన్యాసి అయిపోయి నీ వెంట వచ్చాడు కనుక నేను మళ్ళీ నా బ్రహ్మలోకానికి ఈ అంశం వెళ్ళి శారదతో కలిసిపోతుంది అని అనగానే శంకర భగవత్పాల్ వారు ప్రార్థన చేసి, తల్లి నువ్వు వెళ్ళిపోకమ్మా అన్నాడు. ఇక్కడ నీతోనే నాకు చాలా పని ఉంది. ఇక్కడ ఇప్పుడు తీసుకున్నారుగా మండన మిశ్రుడిని, ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి మరికొందరు శిష్యుల్ని తీసుకుంటాను. 4 శిష్యుల్ని సమకూర్చుకున్నాక నేను కొన్ని పీఠాలు పెట్టబోతున్నాను. ఆ పీఠాలలో శ్రీచక్ర ఆరాధన నేను పెడతాను, చంద్రమౌళీశ్వర ఆరాధన పెడతాను. ఆ పీఠాల ద్వారా భారతదేశాన్ని రక్షిస్తాను. అది భారతదేశంలో 4 దిక్కుల 4 పీఠాలు నేను పెట్టాను. నేను పీఠాలు పెడితే ఆ పీఠాల్లో నువ్వు ఉంటూ ప్రపంచాన్ని అనుగ్రహించాలి తల్లి, ఇది నా యొక్క ప్రార్థన అన్నాడు శంకర భగవత్పాల్ వారు. సరేనన్నదమ్మా. ఇక్కడ శంకర భగవత్పాల్ వారు 4 పీఠాలు ప్రతిష్టాపన చేశారు. ఆ తర్వాత ఆయన ఇంకా మరికొంత శిష్యులు చేరారు. మొట్టమొదటి శిష్యుడు పద్మపాదాచార్యులు, రెండవ వారు సురేశ్వరాచార్యులు, మూడవ ఆయన హస్తామలకాచార్యుడు, 4వ ఆయన తోటకాచార్యుడు. మొత్తం 4 శిష్యుల్ని తీసుకుని మహానుభావుడు 4 చోట్ల పీఠాలు పెట్టాడు. ఒకటి శృంగేరి, మన దక్షిణాపథానికి శృంగేరి. అలాగే ఉత్తరం వైపు పూరి, ఉత్తరం వైపు బదరీ పీఠం పెట్టారు. ఆ బదరీలో జ్యోతిష్పఠం అంటారు, దాన్ని ప్రతిష్టాపన చేశారు. తూర్పు వైపు పూరి, పశ్చిమ వైపు ద్వారక. ఇలా 4 చోట్ల 4 పీఠాలు పెట్టి 4 పీఠాల్లో 4 ఆచార్యుల్ని ప్రతిష్టాపన చేసి 4గింటిగా రక్షణ శక్తిని ఎలా పెట్టాడంటే, ఏ దేవతాశక్తిని పెట్టాడు, ఏ తపశక్తి పెట్టాడు మహానుభావుడు. ఇప్పటికి 2500 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆ పీఠాలు అలా బలంగా ఉన్నాయంటే మహానుభావుడు తపశక్తికి అంత సంతోషించారు. ఒక కంపెనీ పెట్టు 100 ఏళ్ళు అయితే పెద్ద ఉత్సవాలు చేసేసి లాంగ్ అంటూ ఉంటామే. మరి మేనేజ్మెంట్ స్కిల్స్లో ఒక కంపెనీ అంతకాలం ఎస్టాబ్లిష్ అయి ఉంది అంటేనే పెద్ద సెలబ్రేషన్స్. అటువంటిది 2500 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పీఠాలు అంత బలంగా ఉన్నాయి అంటే, ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ ఇన్వేజన్స్, అనేక రకాల దాడులు జరిగాయి భారతదేశం మీద, అయినప్పటికీ నిలబడ్డాయి అంటే ఆదిశంకరుడు తపశ్శక్తి అనే విజన్ ఎంత గొప్పదో ఆలోచించండి. అసలు ఒక మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఆలోచిస్తే శంకర భగవత్పాల్ గారు ఒక లీడర్లా కనబడతారు. కనుక మేనేజ్మెంట్ సైడ్ ఏమైనా మీరు పాఠాలు చెప్పదలుచుకుంటే ఫస్ట్ లెసన్ ఆన్ ఆదిశంకర భగవత్పాల్ తెలుసుకోండి. ఇక్కడ అలా ఎస్టాబ్లిష్ చేశాడు మహానుభావుడు. ఇక్కడ
మొత్తం 4 వైపులు పెట్టి ఎంత పటిష్టంగా పెట్టాడేంటి, తపశ్శక్తిని ధారపోశాడు. ఇంకో మాట అన్నాడు, ఈ పీఠాల్లో వచ్చే వాళ్ళందరూ నా వంటి వారే, నా స్వరూపమే, నాకు అభిన్నులు అని చెప్పాడు. ఇప్పటికీ మనం ఒక్కసారి పీఠాలకు వెళ్ళి చూస్తే, మనందరికీ గురుపీఠపడి శృంగగిరికి ఒక్కసారి వెళితే భారతీతీర్థ మహాస్వామి వారిని చూస్తే ఒళ్ళు పులకిస్తుంది. సాక్షాత్ ఆదిశంకర భగవత్పాదు వారి చతుర్వేదములు జ్ఞప్తులు ఉంటాయి. ఏ భాషలోనైనా ప్రవచనం ఇవ్వగలరు. సర్వశాస్త్రవేత్త, అపార దయాస్వరుడు, ఈజ్ ఎ జీనియస్. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు మనకి మళ్ళీ వచ్చిన ఉత్తరాధికారి విధిశేఖర భారతి ఇప్పటికే వేదాంగవేత్త, తత్వవేత్త. అందుకే విద్యావని సంపన్నం వీతరాగం వివేకనం వందే వేదాంత తత్వజ్ఞం విధిశేఖర భారతి మనస్కరిస్తాం. అంటే ఒక లీనేజ్లో తపశ్శక్తిని ఒకసారి ఆలోచించండి. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే గొప్పతనం ఉంటుంది కానీ గుర్తించే సంస్కారం మనకు ఉండదు. అది దౌర్భాగ్యం. అంత గొప్ప సంస్కృతి కలిగిన వాళ్ళం ఎప్పుడైనా ఫీల్ కూడా రాదు. అది మన పిల్లలకు రెస్పెక్ట్ లేదు, ఒక ఆనందం లేదు మన సంస్కృతి మీద. కారణం మీరే. మీకు లేదు, వాళ్ళకి ఇవ్వలేదు అంతే. ఇక్కడ మనకుంటే వాళ్ళకి ఇస్తాం, మనకు లేదు వాళ్ళకి ఇవ్వలేదు. ఒక్కసారి తలంచుకోండి, ఎంత చరిత్ర కలిగినది. అరే 100 ఏళ్ల చరిత్ర, 200 చరిత్ర ఉంటేనే పెద్ద మాన్యుమెంట్లు, హిస్టారిక్ పాయింట్లు. అలానే 2500 ఇయర్స్ బ్యాక్ అంటే ఏమి హిస్టరీ, ఏమి చరిత్ర మనం పరిశీలించండి. ఇక్కడ శంకర భగవత్పాదుల వారి యొక్క గొప్పతనం అది. ఆ పీఠాల్లో శారదాదేవిని ప్రధానంగా పెట్టారు. అయితే శంకరులకి 4 పీఠాలు సమానమే. 4 పీఠాలు పెట్టి చివరికి ఆయన కేదార ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి ఈ శరీరాన్ని లీలగా ప్రకృతిలో లీనం చేసి కైలాసానికి వెళ్ళిపోయాడు మహాత్ముడు. కానీ ఆయన 32 ఏళ్ళు జీవించారు. చాలా మందికి తెలుసు కదా, 32 ఇయర్స్ ఓన్లీ. అందులో ఆయన 12 ఇయర్స్ 12 ఏళ్ల పాటు ఒక్క చోటు ఉన్నారు. ఆ చోటు పేరు శృంగేరి. 32 ఏళ్లలో 12 ఏళ్ళు ఒకే చోటు ఉన్నాడు. పుట్టిన ఊళ్ళోనే 8 ఏళ్ళు ఉన్నాడు. కానీ శృంగేరిలో మాత్రం 12 ఏళ్ళు తపస్సును ఆచరించాడు మహానుభావుడు. ఆయన మొత్తం బ్రహ్మభాష్యములు, బ్రహ్మసూత్రాలు, భాషాలని రాసి తిరిగి వస్తూ మహానుభావుడు కాశీక్షేత్రంలో వ్యాస మహర్షి దర్శనం పొంది వ్యాసుడి ఆజ్ఞ మేరకు ఆసేతు శీతాతలం పరివ్రాజక ధర్మంతో పర్యటన చేశాడు ఆయన. అలా సంచరిస్తూ దక్షిణాపథానికి వచ్చి ప్రధానంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రవేశించి అక్కడ శివానంద లహరి రచన చేసి ఆ శ్రీశైల మహాక్షేత్రం నుంచి క్రమంగా గోకర్ణానికి చేరుకుని గోకర్ణ నుంచి క్రమంగా మూకాంబికా క్షేత్రానికి వెళితే అక్కడ ఆయన పరదేవత దర్శనమిచ్చింది. లలితా మహాత్రిపుర సుందరి సాక్షాత్కారం అక్కడ పొంది ఆ తల్లిపై చతుషష్ట్యుపచార పూజా స్తోత్రం రచించాడు ఆయన. అక్కడి నుంచి వచ్చేటప్పటికల్లా ఒక పర్వత ప్రాంతం గోచరించింది. ఆ పర్వతం చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక సర్పము పడగ నీడలో ఒక మూషికం సేద తీరుతుంది. కప్ప మన్నించాడు. కప్ప సర్పము యొక్క పడగ నీడలో కప్ప అక్కడ ఉన్నది, భేకం. ఇది చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సర్పానికి కప్పకి పడదు, అది చూస్తే తినబుద్ధి వస్తుంది. అలాంటిది పడగ నీడ పట్టింది అంటే ఏదో గొప్పతనం ఉందయ్యా అన్నాడు. ఎందుకంటే సహజ వైరం మనకు ఉంటుంది. సహజ వైరం, సహజ వైరం అంటే కప్పకి పాముకి పడదు, అది సహజ వైరం. పులికి లేడికి పడదు, సహజ వైరం. కానీ పులికి పడదని లేదు, కానీ మనిషికి పడదు, అదే బాధ. దీన్ని అసహజ వైరం అంటారు. కానీ తపశ్శక్తి గొప్పదైతే సహజ వైరాలే ఉండవయ్యా అన్నాడు. అంటే నేచరల్ ఎనిమిటీ అదే లేదు అక్కడ. చూడండి, సహజ వైరమే లేదు అక్కడ. అందరూ అవే ప్రేమగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదో తపస్సు చేసిన గొప్ప చోటు, తప ప్రభావం. ఎవరిదా తపస్సు అని ఒక్కసారి శంకరుల ధ్యానంలోకి వెళితే యుగాల క్రితం ఋష్యశృంగ మహర్షి యొక్క తపఫలం ఉందన్నాడు. ఋష్యశృంగ మహర్షి ఆయన యొక్క తండ్రి విభాండక మహర్షి. విభాండకుడు ఋష్యశృంగుడు యొక్క తపోభూమి అది. వాళ్ళిద్దరు తపోభూమి గురించి మహాభారతంలో వర్ణన ఉంది, ఏనాటి యుగాల నాటి వర్ణన. విభాండకుడు పరమాత్మల ఐక్యమైపోయిన చోటు ఇప్పటికి ఉంది అక్కడ. అది మలహానికర క్షేత్రం అంటూ శివాలయం ఉంది అక్కడ. అదేవిధంగా ఋష్యశృంగుడు శివైక్యం చెందిన చోటు కూడా ఉంది. ఆ లింగానికి కొమ్ము ఉంటుందండి, శృంగం ఉంటుంది లింగానికి. ఆశ్చర్యం, ఋష్యశృంగుడికి కొమ్ము ఉండేది. ఆయన శివైక్యం చెందితే లింగానికి కొమ్ము వచ్చింది. ఇప్పటికే ఆ ఆలయాలు మనకు కనబడతాయి. ఆ ఋష్యశృంగుడు తప ప్రభావం నేటికి ఉంది ఇక్కడ. మహాత్ముడు తపస్సు చేసి వెళితే ఆ చోటికి ప్రభావం యుగాల వరకు ఉంది. అంత తపప్రధానమైన క్షేత్రంలో శంకరుడికి ఆనందం కలిగింది. అక్కడ ఆయన శారదాదేవిని సాక్షాత్కారం, ఏ భారత్ అక్కడ
ప్రార్థన చేశాడు. ఆ తల్లిని సాక్షాత్కరింపజేసుకొని, తల్లి నిన్ను ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాను అన్నాడు. ఆ ఋష్యశృంగుడి తపోభూమి పేరే శృంగగిరి. అదే తర్వాత శృంగేరి అనే పేరుతో మనకు వచ్చింది ఇక్కడ. అక్కడ మహానుభావుడు శంకర భగవత్పాల వారు మొట్టమొదటి శారదాదేవి మూర్తిని ప్రతిష్ఠ చేశాడు. ఉభయ భారతీయ స్వరూపంగా గోచరించిన తల్లి ఆ శారదాదేవిని ప్రతిష్ఠ చేశారు. ఆయన ప్రతిష్ఠ చేసినప్పుడు చెక్కతో చేశాడు, అంటే వుడెన్ చెక్కతో, గంధపు చెక్కతో శారదాదేవి మూర్తిని ప్రతిష్ఠ చేసి తపశ్శక్తితో ఆ శారదా చంద్ర కళలన్నీ కూడా అందులో ప్రతిష్ఠ చేశాడు. మంత్ర కళలన్నీ ప్రతిష్ఠ చేసి శారదాదేవిని అక్కడ నెలకొల్పాడు. ఇది మొట్టమొదటిగా శృంగేరిలో శారదా మందిరం ఆవిర్భవించినటువంటి సన్నివేశం. ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే శంకరులు మనకి 2 శారదలు ఇచ్చారు. 2 శారదలు ఏంటంటే, ఒక శారద ఆరాధ్య శారద, రెండవ శారద అధ్యయన శారద. అధ్యయన శారద అంటే, శారద అంటే నాలెడ్జ్, అంతే కదండి, నాలెడ్జ్, ఇంకోటి ఏం కాదు. ఆ నాలెడ్జ్ యొక్క ఎంపవర్మెంటే శారదాదేవి, గాడెస్ ఆఫ్ నాలెడ్జ్. కానీ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ శారద. అటువంటిప్పుడు స్వామివారు ఇచ్చిన శారద ఏదో చెప్పండి, అధ్యయన శారద మీరే చెప్పగలిగారు. శంకరులు ఇచ్చిన అధ్యయన శారద, ఆయన రచించిన వాంగ్మయం అంతా శారదాదేవి. అవునా లేదా? ఇక్కడ ఆయన రచించిన భాష్య గ్రంథాలు, ఆయన రచించిన వేదాంత గ్రంథాలు, ఆయన రచించిన స్తోత్ర గ్రంథాలు, పేరుకు 3 డివిజన్స్ క్లాసిఫై చేశారు, కానీ 3 కలిపితే చాలా పెద్ద రాశి. ఇదంతా శారద. కానీ ఈ శారద మనకు అర్థం కావాలంటే ఆ శారద దయ ఉండాలి, లేకపోతే మహా కష్టం. సరస్వతి దయ లేకపోతే ఎదురుగా గొప్ప జ్ఞానం ఉన్నా మనం గ్రహించలేం. ఎందుకంటే బయట సూర్యకాంతి ఎంత ఉన్నా మనకు గుడ్డితనం వస్తే లాభం లేదు కదా. బయట సూర్యకాంతి అంత అవసరమో, ఈ కంటికి దృష్టి అంత అవసరం. అదేవిధంగా శారద ఆయన ఎంత ఇచ్చినా ఆ శారద గ్రహించగలిగే కృప నీకు కావాలి. అందుకే శంకరులు అధ్యయన శారదని ఇస్తూ ఆరాధ్య శారదని పెట్టారు. ఆరాధ్య శారదని మీరందరూ ఆరాధించండి, మీ బుద్ధిశక్తి బాగుంటుంది అంటారు. అసలు ఏమిటో కానీ మన దేశం పేరేమిటండి? ఇంతమంది అని మీరందరూ భారతీయులుగా. మన దేశం పేరేమిటి? భారతదేశం. తృప్తిగా చెప్పండి, భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చింది? ఒక్కొక్కరు ఒక్కటి. ఎనీవన్? భరతుడు పాలించాడు కనుక భారతదేశం ఒక పేరు వచ్చిందని ఇంగ్లీష్ వాళ్ళు రాశారు. కానీ ఆ మాటకు వస్తే భరతుడికి భరతుడి పేరు ఎలా వచ్చింది అని కూడా చెప్పారు కదా. భరతుడి పేరు ఎలా వచ్చింది? ఉంటేనే కదా పెట్టారు వాడికి. ఆయన బాగా శ్రీనివాస్ గారండి అంటే, శ్రీనివాస్ ఎవరండి అంటే మా పక్కింట్లో ఉంటాడు అనుకోండి, తిరుమలలో ఉంటాడు. శ్రీనివాస నామధేయుడు అంటే తిరుమలలో శ్రీనివాసుడు, అందుకని పక్కింటి నేబర్ అనుకుంటాడు. అదేవిధంగా భరతుడు అంటే రాముడి తమ్ముడా, దుష్యంతుడి కొడుక, అంతకుముందు జడభరతుడు ఒక ఆయన ఉన్నాడు, ఋషుకుడి యొక్క కొడుక. ఆయన ముగ్గురు ఎవరండి? దీని మీద మళ్ళీ వివాదం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, వాళ్ళు పుట్టక ముందే దీని పేరు భరతవర్షే, భరతఖండే. వాళ్ళ వల్ల దీనికి భరతనామం సార్థకం చేశారు అన్నారు. అది పురాణాల్లో చెప్పినది, సార్థకం చేశారు. భరత అంటే అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భరత అంటే భరత్వ రమణత్వ. మళ్ళీ పిల్లలు ఆడుకుంటున్నారు. సరే మీ అటెన్షన్ డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం నా తాపత్రయం, నా అటెన్షన్ నాకు ఉంది. భరత్వ రమణత్వాత్ భరత, ఇది డెఫినిషన్. భరత్వ రమణత్వాత్ భరత, భరత్వం రమణత్వం భరత అన్నారు. భరత్వం అంటే హవిస్సులు వేస్తారు అగ్నిహోత్రం. యజ్ఞంలో హవిస్సులు వేస్తే అగ్నిహోత్రుడు ముందు భరిస్తాడు, అంటే తీసుకుంటాడు. తీసుకుని ఏం చేస్తున్నాడు? దేవతలకు ఆయన ఇస్తున్నాడు. దేవతలు సంతోషిస్తారు ఇవ్వడం వల్ల, కనుక రమణం అంటే ఆనందం. దేవతలకు ఆనందం కలుగుతుంది. ఆ దేవతలు ఏం చేస్తున్నారంటే హవిస్సులు తీసుకుని మనకు వర్షం కురిపిస్తున్నారు, మన భూమిని కాపాడుతున్నారు దేవతలు. కాబట్టి వాళ్ళు మనకు ఆనందం కలిగిస్తున్నారు. కానీ దేవతలకి ఆనందం కలగడానికి, దేవతల వల్ల మనకు ఆనందం కలగడానికి ఎవరు కారణమయ్యారు చెప్పండి? అగ్నిహోత్రుడు, యజ్ఞాగ్నిహోత్రుడు. కనుక యజ్ఞం భరిస్తోంది, ఆనందిస్తోంది కనుక అగ్నిహోత్రుడికి భరతుడు అని పేరు. ఇప్పుడు తెలిసింది కదా. అలాంటి యజ్ఞములు జరిగే దేశం కనుక దీని పేరు భారతవర్షే, భరతఖండే. ఇది డెఫినిషన్. ఇప్పుడు ఒక అర్థం మీకు తెలిసింది కదా. నేను రెండవ అర్థం చెప్తాను, మీరే నాకు తిరిగి చెప్తాను. మనల్ని అందరినీ భరించేవాడు ఎవరండి? మా ఆయన, మా ఆవిడ అని చెప్పారు. మనల్ని అందరూ భరించేవాళ్ళు ఎవరండి?
ఇప్పుడు మీరు చెప్తుంటే మేము భరించట్లేదు అంటారు. మనల్ని భరించేవాడు, భరించడం అంటే హూ బేస్ అస్, మనల్ని భరించేవాడు ఎవరంటే, భరించడం అంటే అర్థం మొయ్యడమే కాదు, పోషించడం కూడా. మనల్ని పోషించేవాడు ఎవరు? భగవంతుడే. అంతే కదా, రమణత్వం, మనకు ఆనందం కలిగించేవాడు భగవంతుడే. కానీ భరత అంటే పరమేశ్వరుడు అని అర్థం, భరత అంటే అగ్నిహోత్రుడు అని అర్థం. ఏ దేశంలో భరతుడైన పరమేశ్వరుని ఆరాధిస్తారో, ఏ దేశంలో భరతుడైన అగ్నిహోత్రుని ఆరాధిస్తారో ఆ దేశం పేరు భరతవర్షం, ఆ దేశం పేరు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది అది భరత కదా. ఆ భరత అయినటువంటి యజ్ఞం కానీ ఈశ్వరుడు కానీ ఆ భరత సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంటుంది. అంటే యజ్ఞం అంటే ఏమిటి, యజ్ఞం ఎలా చేయాలి, ప్రాసెస్ ఉందా లేదా, నాలెడ్జ్ ఇస్ దే. యజ్ఞమునికి సంబంధించిన నాలెడ్జ్. అలాగే ఈశ్వరుడి పేరు భరత అయితే ఆయనకి సంబంధించిన నాలెడ్జ్. కనుక భరతునికి సంబంధించిన జ్ఞానం పేరు భారతి. ఇది భారతి అనే మాట వచ్చింది, అర్థమైంది కదా. అలాంటి భారతి అయినటువంటి ఈశ్వర జ్ఞాన యజ్ఞ జ్ఞానములు ఏ దేశంలో పుట్టాయో దాని పేరు భారతదేశం. కనుక మన దేశం పేరే సరస్వతి పేరు. చూడండి, భారతి ఆవిడ. మరి ఆవిడకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇక్కడ మీరు ఎవరైనా అమ్మా సరస్వతీ దేవికి ఎన్ని పేర్లు ఉన్నాయని లేపితే మీరు ఒక 5-6 పేర్లు చెప్పగలరు. ఒకసారి గుర్తు తెచ్చుకున్నావా లేదా చెప్పండి. ఎన్ని పేర్లు? భారతి, సరస్వతి, బ్రాహ్మి, వాగ్దేవి, వాణి. చక్కగా ముందు పాపులర్ చెప్తాం. ఇలాంటివన్నీ వేదాల్లో చాలా పేర్లు ఉండొచ్చు. ఇంకా భారతీదేవికి ఉన్న మరొక పేరు ఏంటంటే, మన వేదం ప్రకారంగా పరమాత్మ ఒక్కడే, ఆయన శక్తి ఒక్కడే. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఆయన శక్తి, మరొకట్లేదు. ఆ మాటకు వస్తే భగవంతుడు ఆయన శక్తి వేరే అండి, భగవంతుడు అంతే. అదే సూర్యుడు ఆయన వెలుగు అని నేను అంటాను, కానీ రెండు వేరా. కానీ వ్యవహారంలో అంటాం సూర్యుడు అక్కడ ఉన్నాడు, వెలుగు మన దాకా వచ్చింది కనుక సూర్యుడు వెలుగు అన్నాం. అందుకే భగవంతుడు ఆయన శక్తి. అటువంటిప్పుడు ఆయన శక్తి ఒక్కలా ఉందా? అనేక రకాలుగా ఉంది. కనుక ఆ శక్తి యొక్క అనేక రూపాలు, అనేక దేవతలు అయ్యారు. కనుక భగవంతుడు ఆయన శక్తి అన్నాం కదా. ఆ శక్తిని మనం ఉపాసన చేసేటప్పుడు ఆ శక్తి స్వరూపాన్ని మనం గాయత్రి అంటున్నాం. గాయత్రి అంటే ప్రాణరక్షణ శక్తి. గయాన్ త్రాయతే ఇది గాయత్రి. గయాన్ అంటే ప్రాణాన్, త్రాయతే రక్షణం కరోతి, ఇది గాయత్రి అని అంటారు. ఆ గాయత్రి సృష్టికారణ శక్తి కనుక సావిత్రి. అంతేకాదు ఆ గాయత్రి లేదా సావిత్రి ఆవిడ జ్ఞానస్వరూపిణి, వేదస్వరూపిణి. వేదం ఎప్పుడు ఒక చోట స్టాగ్నెంట్గా ఉండదు, అది ఫ్లో అవుతుంది. జ్ఞానం ఇట్స్ ఎ ఫ్లో. ఎలాంటి ఫ్లో అంటే గురువు ద్వారా శిష్యుడికి వస్తుంది, శిష్యుడి నుంచి మరొక శిష్యుడికి వస్తుంది. అలా జ్ఞానం యొక్క లక్షణమే ఫ్లో. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, దాని యొక్క ఫీచర్ ఫ్లో. మీరు రాగి తీగకి కరెంట్ తగిలించగానే వెంటనే ఫ్లో అవుతుంది. కనుక ఎనర్జీ యొక్క లక్షణం ఫ్లో. కనుక ఎనర్జీ యొక్క లక్షణం ఫ్లో. ఫ్లోకి మరొక పేరు ఏమిటంటే సరస్వతి. సరస్వతి అంటే ఫ్లో. అందుకే మన దేవతల పేర్లు వింటే హిందూ మతం అనిపిస్తుంది, దాని మీనింగ్ తెలిస్తే ఇది యూనివర్సల్ ఫిలాసఫీ అని తెలుస్తుంది. కనుక సరస్వతి అంటే ఇప్పుడు ఏం తెలిసింది? ఫ్లో ఆఫ్ ఎనర్జీ, ఫ్లో ఆఫ్ నాలెడ్జ్. ఆవిడే గాయత్రి, ఆవిడే సావిత్రి, ఆవిడ పేరే సరస్వతి అన్నారు. ఈ తల్లి ప్రాతకాలంలో ఆ తల్లి పేరు గాయత్రి, మధ్యాహ్న కాలంలో ఆ తల్లి పేరు సావిత్రి, సాయంకాలంలో సాయం సంధ్యలో ఆ తల్లి పేరు సరస్వతి. ఇక్కడ ఎవరికైనా సంధ్యావందనం చేసే అలవాటు పొరపాటు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఈ మూడు సంధ్యలలో ఒకే తల్లికి 3 పేరు. ఆ ఎనర్జీ ఎక్కడుందంటే సూర్యమండలంలో ఉంది. ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి ఎనర్జీని మన వాళ్ళు గాయత్రి రూపంతో ఉపాసన చేశారు. వాళ్ళకి ప్రాతకాలంలో సూర్య భగవానుడిలో ఆ తల్లి గాయత్రి రూపం, మధ్యాహ్న కాలం సావిత్రి, సాయంకాలం సరస్వతి. కానీ గాయత్రి, సావిత్రి, సరస్వతి అన్న ఆవిడ పేరు లలిత. లలిత అంటే లోకా లాలతి ఇది లలతే అన్నది. అందుకు సర్వలోక లాలనం కరోతి, సర్వలోకమును లాలిస్తోంది కనుక లలిత. లాలనత్వాత్ లలిత, లాలనాత్ లలితాభిధ, ఇది నిర్వచనం. లాలనాత్ లలితాభిధ. లాలనం అంటే ఉయ్యాల్లో పెట్టి ఓడ్చడం కాదండి. లాలనం అంటే రక్షించుట, ఆనందింపజేయుట. నిజానికి ప్రపంచాన్ని అంతటినీ సృష్టించి కనిపెట్టుకుని నడిపే తల్లి ఎవరు? ఆవిడే లలిత. చూసారు, ఇవన్నీ తీస్తే ఒకే శక్తికి ఇన్ని పేర్లు లలిత. ఆవిడ యొక్క ఐశ్వర్య శక్తే లక్ష్మి. కనుక లలిత, లక్ష్మి, వాణి ఇవన్నీ ఒకే శక్తి యొక్క పేర్లు. ఆ తల్లికి మరొక పేరు శారద. శారద అంటే ఏమిటి ఇప్పుడు అర్థం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు శారద శారద అని అంటూనే ఉన్నాం. అందుకే శారద, ఇందులో ప్రతి నామం ఒక మంత్రం.
ఆ నామాన్ని శ్రద్ధగా మీరు చాంట్ చేస్తే, ఉచ్చరిస్తే అది ఎనర్జీ ఇస్తుంది తప్పకుండా. కానీ శారద ఒక మంత్రం, శ్రీ శారదాయై నమః, ఇది మహామంత్రం. ఈ మంత్ర జపం చేయండి, దాని ఫలితం మీకు తెలుస్తుంది. శారద అంత గొప్ప మాట తెలుసు. ఇక్కడ శారదా శబ్దానికి అర్థం తెలుసుకుందండి. శారద అంటే శరదృతువు అని పేరు విన్నారు ఎప్పుడైనా? తెలుసు కదా, ఒక సీజన్స్ శరదృతువు. ఆ ఋతువు లక్షణం ఎలా ఉంటుందో కొంచెం ఆలోచిద్దాం. శరదృతువు అంటే మనందరికీ చాలా ఒక విధంగా తెలిసి ఏంటంటే అమ్మవారి నవరాత్రులు వస్తాయి. శరదృతువులకి 2 మాసాలు ఉంటాయి. ఏమిటి ఆ మాసాల పేర్లు? ఏమంటే ఇంతమంది అయినా నా ఎంత బాధకుందో. శరదృతువుకి 2 మాసములు ఏమిటవి? మరి బేసిక్స్ అండి. ఆశ్వయుజం, కార్తీకం 2 మాసములు శరదృతువు. అప్పటి వరకు ఉండే ఋతువు ఏంటి? శరదృతువు ముందు ఉన్నది వర్ష ఋతువు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం వర్ష ఋతువు. వర్ష ఋతువు అయిపోయాక శరదృతువు వస్తుంది. అంటే వర్షాలు పడి 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 భూమంతా బురదైపోతుంది, మట్టి, ఆకాశం మబ్బులతో ఉంటుంది మొత్తం. కానీ శరదృతువు రాగానే వర్షాలు తగ్గుతాయి, నేలకు తడి బాగా ఉంటుంది, చెట్లు బాగా వస్తాయి, మంచి పచ్చదనం. అది శరదృతువు ఒక విధంగా మరో వసంతమే. అందుకే సంవత్సరాన్ని కొందరు శరత్తులతో లక్షణం లెక్కిస్తారు. అది జీవేమ శరదశతం, నందాం శరదశతం, మోదాం శరదశతం అంటూ శరదృతువులతో సంవత్సరాన్ని చెప్పడం ఉంది మనకి. ఇది ఆలోచించాలి. శరదృతువులతో ఎందుకు పోల్చారంటే శరత్తు కూడా సెకండ్ వసంతం, మరొక వసంతంలో ఉంటుంది. అక్కడ శరదృతువులు ఏమవుతుందంటే బురదంతా అడుక్కుపోతుంది. చూడండి, వర్ష ఋతువులో నదుల నీళ్ళన్నీ బురదలతో ఉంటాయి. శరదృతువు రాగానే బురద కిందకి పోయి తేటగా నీరు, భూమి కూడా బురద తగ్గి తేటగా ఉంటుంది, ఆకాశం కూడా మబ్బులు పోయి తేటగా ఉంటుంది. అంటే క్లారిటీ అండ్ ప్యూరిటీ. ఆ స్టేట్ ఏమంటారంటే శారద అంటారు ఇక్కడ అన్నాడు. కనుక ప్యూరిటీ అండ్ క్లారిటీ, ఇదే శారద అన్నాడు. ఆ బురద తొలగించాలి. బురద ఈ పేరు ఎందుకు అనాలి అంటే శారద అంటే శృణాతి హినస్తి ఇది శారద అన్నారు. తొలగించున్నది, నశింపజేయున్నది అని అర్థం శారదాదేవి. ఏమిటి తొలగిస్తుంది? అజ్ఞానం. ఈ బురద తొలగించాలి. మనకు కావాల్సినంత బురద ఉందట. అదే రజోగుణ తమోగుణ ఆధిక్యం ఏదైతుందో అదే పంకం. ఆ పంకమే వర్ష ఋతువు వల్ల వచ్చింది. ఆ పంకాన్ని శృణాతి హినస్తి, ఆ పంకాన్ని పోగొడుతోంది కనుక అజ్ఞాన మాలిన్యాన్ని తొలగించే తల్లి శారద. కనుక శారద అని పిలవగానే ఆ తల్లి ఏం చేస్తుందంటే ముందు నీ మనస్సులో ఉన్న అజ్ఞాన మాలిన్యాన్ని పోగొట్టి ప్యూర్ అండ్ క్లియర్ చేసి తానక్కడ తనని ఆవిష్కరించుకుంటుంది. ఇది శారదాదేవి యొక్క అసలు స్వరూపం. శంకర భగవత్పాదులు వారు శారదాదేవిని శృంగేరిలో పెట్టి అక్కడ పాఠ్యబోధన చేసి చాలా కాలం మళ్ళీ అక్కడి నుంచి ఆ మహానుభావుడికి ఒక పిలుపు వచ్చింది. అదేమిటంటే కాశ్మీరేతు సరస్వతి. కాశ్మీర్ దేశంలో సరస్వతి పీఠం ఉంది, తెలుసా మనకి? కానీ మన ఇన్వేజన్స్ వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని 2 డివిజన్స్ అయిపోయింది భారతదేశం. మీ అందరికీ తెలుసు కదా, మన దేశంలో బాగాలేదు. మనం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఇంకా మొక్కలు చేయడానికి చాలా మంది ఉన్నారు. సరే, మొత్తానికి పాకిస్తాన్ ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో మన కాశ్మీర్ అనేది తలనొప్పి వచ్చింది. తలనొప్పి, ఎందుకంటే భారతదేశం తలే కాశ్మీర్, అక్కడ తలనొప్పి వచ్చింది. మనకేం పట్టదండి, ఈ దేశం అయిపోతే ఉంది మనకి. మన జీతం, మన డబ్బు, మనం హాయి ఉంటే చాలా, అంతే కదా, ఇదే బాధ. సరే, మొత్తానికి కాశ్మీర్ అంటే తలనొప్పి వచ్చింది. కాశ్మీర్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ యూనివర్సిటీస్ని వాళ్ళు స్మాష్ చేశారు, ధ్వంసం చేశారు, డిస్ట్రక్షన్ చేశారు. సరస్వతి పీఠం కూడా కొట్టేశారు వాళ్ళు. కానీ ఇప్పటికీ సరస్వతి పీఠం ఉండేది. 2500 సంవత్సరాల క్రితానికి సరస్వతి పీఠం ఇంకా గట్టిగా ఉంది. ఆ సరస్వతి పీఠం అనే దగ్గర సర్వజ్ఞ పీఠం అని కూడా ఉంది. సర్వజ్ఞ పీఠం. ఈ సర్వజ్ఞ పీఠంకి 4 ద్వారాలు ఉంటాయి, చతుర్ద్వారం. ఈ చతుర్ద్వారాల్లో ప్రతిసారి కూడా అనేక ప్రాంతాల నుంచి పండితులు వచ్చి అక్కడ సభలు చేసి ఒక్కొక్కరు తన పాండిత్యం చూపించారు. ఏ ప్రాంత పండితుడు ఎక్కువ గొప్పతనం చూపించాడో ఆ ప్రాంతపు ద్వారం తెరిచేవారు. అంటే తూర్పు నుంచి ప్రాచీన దిశ నుంచి వచ్చిన వాడు పాండిత్యం చూపిస్తే ప్రాచీన ద్వారం తెరిచేవారు. దక్షిణ దిశ నుంచి వస్తే దక్షిణ దిశ, ఉత్తర దిశ నుంచి ఉత్తర దిశ, పశ్చిమ దిశ నుంచి వచ్చిన వాడు చేస్తే పశ్చిమ దిశ. కానీ ఆ పీఠం ఎప్పటిదో తెలియదు, కానీ ఎప్పుడు దక్షిణ ద్వారం తెరవలేదు. ఎప్పుడు 3 ద్వారాలే, తూర్పు, పశ్చిమం, ఉత్తరం. ఈ 3 ద్వారాలే తప్ప దక్షిణ ద్వారం ఎప్పుడు తెరవలేదు. ఎందుకంటే దక్షిణ ద్వారం నుంచి వాళ్ళ పండితులు ఎవరు, వాళ్ళు రానివ్వలేదు, వెళ్ళినా గెలవలేదో తెలియలేదు. శంకర భగవత్పాదులు అవునుగా శృంగేరిలో ఉన్నారు. ఆయనకు అమ్మవారికి ప్రేరణ ఇచ్చారు, నువ్వు వెళ్ళట్టు. అప్పుడు శంకర భగవత్పాదులు వారు
బయలుదేరి వెళ్ళారు కాశ్మీర్ దేశానికి. వెళ్ళేటప్పటికీ భారతదేశంలో అన్ని ప్రాంతాల పండితులు అక్కడ ఉన్నారు, సర్వ పండితులు. అందులో రకరకాల సిద్ధాంతం, సాంఖ్యులు, వైశేషికులు, నైయాయికులు, ఇవన్నీ మన దర్శన శాస్త్రాల నుండి ఇవన్నీ ఉన్నాయని కూడా మనకు తెలియదు. సాంఖ్య, వైశేషిక, నైయాయిక, పూర్వమీమాంస, పాతంజలి యోగం, ఇంకా శైవ, జైన, బౌద్ధ రకరకాల పండితులు, అందరు స్కాలర్స్ అక్కడ ఉన్నారు. శంకర భగవత్పాదుల వారితో వాదన మొదలైంది. ఒక్కొక్కరు శంకర భగవత్పాదుల దగ్గర ఓడిపోయారు. ఓడిపోతుంటే తమరు ఎక్కడి నుంచి వచ్చారు? దక్షిణాపథం నుంచి వచ్చానన్నాడు. ఎంతవరకు మూసి ఉంచిన దక్షిణ పథం యొక్క ద్వారం తెరిచారు శంకర భగవత్పాదుల వారు. అందరూ వచ్చారు. మొట్టమొదట దక్షిణ ద్వారం తెరిపించింది శంకర భగవత్పాదుల వారు. వెళ్ళిన తర్వాత సర్వజ్ఞ పీఠంపై ఆయన కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టేటప్పుడు వేదమంత్రములు అవన్నీ చదివితే ఇది ఒక పట్టాభిషేకం లాంటిదండి. ఇక్కడ ఆ సమయంలో మహర్షులు వచ్చేట, దేవతలు వచ్చేట. రామాయణంలో రామ పట్టాభిషేకం ఎలాంటిదో శంకర చరిత్రలో సర్వజ్ఞ పీఠారోహణం అలాంటి. ఆ తర్వాత శంకర భగవత్పాదుల వారు పీఠారోహణం చేయడం పదవుల కోసం చేయలేదు, ధర్మ ప్రతిష్టాపన కోసం చేశారు. అది చేసి తిరిగి మళ్ళీ ఆయన వచ్చేస్తూ ఉంటే శారదాదేవి, నాయన ఆశీర్వచనాలు నీకు ఉంది సరస్వతి, కాశ్మీరీ సరస్వతి కదా. అప్పుడు అమ్మ శృంగగిరిలో ఉన్న నీ స్వరూపంలో నీ కళలు ప్రవేశించాలి తల్లి అన్నారు. కానీ కాశ్మీర సరస్వతీదేవి యొక్క కళలు కూడా శృంగేరి శారదలు ఉన్నాయి. మనం కాశ్మీర సరస్వతీ పీఠం చూడలేదని ఎప్పుడు అనుకోక్కర్లేదు. శృంగేరిలో శారదాదేవి చూస్తే కాశ్మీర సరస్వతీ పీఠాన్ని చూసినట్లే తెలుసుకోవచ్చు. ఇంత ప్రవచనం మనం ఇప్పుడు చెప్పినది శారదాదేవి స్వరూపావిష్కారం, అర్థమైంది కదా. ఇప్పుడు శారదాదేవి ఎలా ఉంటుందో ఒక్కసారి ధ్యానం చేద్దాం. ఆ తల్లి ఎంత మృదువుగా ఎంత సౌమ్యంగా ఉంటుందో పరిశీలిస్తే ఆ రూపాలకు కూడా వైభవం ఉంది. శంకరులు ప్రతిష్ఠ చేసినప్పుడు అది గంధపు చెక్కతో చేశారు. కానీ శంకరుల తర్వాత 12వ పీఠాధిపతిగా వచ్చినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు తలంచుకుంటే వాళ్ళు ఒళ్ళు పులకిస్తుందని అందరూ నమస్కరించుకోవాలి. విద్యారణ్య స్వామి వారు. ఆ మహానుభావుడు అప్పటి ఇస్లాం మతం ఒక దాష్టీకం వల్ల మత మార్పిడి పొందినటువంటి హరిహర రాయల బుక్కరాయల్ని తిరిగి పునరావర్తనం చేసి హైందవ మతంలోకి తీసుకుని వాళ్ళ చేత ఒక సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపన చేయించారు విద్యారణ్యులు గారు. ఆ సామ్రాజ్యం పేరు విద్యానగరం, అదే విజయనగరం, అదే హంపి విజయనగరం అని చెప్తుంది. హరిహర రాయల బుక్కరాయల చేత మొట్టమొదటి పీఠాది సామ్రాజ్య స్థాపన చేయించాడు. ఒక మామూలు అరణ్యంలో కొన్ని వందల ఏళ్ళు ఉన్న ఒక ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? విద్యారణ్యులు స్వామి. ఒక సన్యాసి ఒక సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠ చేయించాడు. అది నా భారతదేశం. ఒక సమర్థ రామదాస్ అనే సన్యాసి ఛత్రపతి శివాజీని ఎలాగైతే నడిపించాడో ఈ మహానుభావుడు విద్యారణ్య సామ్రాజ్యాన్ని నడిపించాడు. విద్యారణ్య స్వామి వారు 126 ఏళ్ళు జీవించాడు. వేదము చెప్పిన పూర్ణాయుష్యు 126 ఏళ్ళు, అంతకాలం జీవించాడు. ఆ జీవించిన కాలంలో సామాన్యమైన కదా, ఆయన తపశ్శక్తి చాలా అద్భుతం. శంకరాచార్యుడే అప్పుడు 32 ఏళ్ళు ఉన్నాను, మనకు 120 ఏళ్ళు ఉండి దేశాన్ని బాగు చేయని మళ్ళీ వచ్చారనిపిస్తుంది విద్యారణ్య వారు చేస్తారు. అలాంటి మహానుభావుడు విద్యారణ్యుల వారు చేసింది ఏంటంటే శంకరులు వేదాంతానికి భాష్యం రాస్తే విద్యారణ్యుల వారు వేదానికి భాష్యం రచించారు. వేదాంత పంచదశి అనేటువంటి ఒక అద్భుతమైన మ్యాగ్నమాపస్ గొప్ప గ్రంథాన్ని రచించాడు. అంతేకాదు సర్వదర్శన సంగ్రహ అనే పేరుతో ఆనాడు ఉన్నటువంటి అనేక రకాల డాక్ట్రైన్స్ అండ్ రిలీజియన్స్ వాటి యొక్క అసలు స్వరూపాలకు చిన్న పుస్తకంగా రాశాడు. అందులో దేన్ని క్రిటిసైజ్ చేయలేదు ఆయన. దాని స్వరూపం ఏంటి, దాని సిద్ధాంతం ఏంటో చూపించాడు. ఒక్క గ్రంథం చదివితే మీకు ఒక పరిపూర్ణమైన అవగాహన అన్ని మతాల మీద కలుగుతుంది. అలాంటి సర్వదర్శన సంగ్రహ అనే గ్రంథం రచించాడు. జీవన్ముక్తి వివేకం మరో గ్రంథం రచించాడు. దుర్వాసన ప్రతీకార దశకం రచించాడు విద్యారణ్య స్వామి వారు. ఆయన శృంగేరికి 12వ పీఠాధిపతిగా వచ్చినటువంటి మహానుభావుడు. ఆయన కాలానికి ఎప్పుడో శంకరులు పెట్టినటువంటి గంధపు చెక్కతో చేసిన శారదాదేవి విగ్రహం కొంచెం చిరికినట్టు అయింది కాస్త. అది చూసి ఆయన పంచలోహాలతో శారదాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన తపశ్శక్తితో ఆ విగ్రహాన్ని పెట్టి ఇది వరకు శంకరుడు ఆ విగ్రహంలో పెట్టిన కళలన్నింటినీ శాస్త్ర ప్రకారంగా తీసి ఆ కళలను ఇందులో ప్రవేశింపజేసి శారదా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. మనం ఇప్పుడు చూస్తున్నది విద్యారణ్య స్వామి వారి యొక్క చేతితో ప్రతిష్ఠింపబడినటువంటి శారదాదేవి యొక్క మూర్తి. శంకరుడు ఇది వరకు ప్రతిష్ఠించిన శారదా కళలు అందులో ప్రవేశింపజేశారు. ఇది మన శారదాదేవి యొక్క దివ్యగాథ అని చెప్పుకున్నాం. అలాంటి శారదాదేవిని మనస్సులో ధ్యానిద్దాం. ఆ తల్లి ఎలా ఉన్నదంటే ఒక చేతితో ఎడమ చేతిలో అమృత కలశం పట్టుకుంటుంది, కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటుంది,
కింద 2 చేతుల్లో, ఒక చేతితో పుస్తకం, ఇంకో చేతితో చిరుముద్ర. ఆ తల్లి కూర్చున్నది అర్ధపద్మాసనం. ఆ భంగిమ చాలా విశేషమైనది. అలా కూర్చోగలిగితే కుండలిని శక్తి జాగరణ గొప్పగా జరుగుతుంది అంటారు. ఆవిడ అలా కూర్చుని ఉంటుందండి. ఉండి ఇలా ఉంటుంది ఆ తల్లి యొక్క స్వరూపం. ఈ స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానం చేద్దాం. మన దేవతామూర్తులన్నీ కూడా ఒక ఎనర్జీని మేనిఫెస్ట్ చేస్తాయి. ఎవ్రీ ఫార్మ్ మేనిఫెస్ట్ సమ్ ఎనర్జీ. కనుక ఆ ఫార్మ్ను మనం ధ్యానించగానే ఎనర్జీతో కనెక్ట్ అవుతాం. ఇప్పుడు శారదాదేవి అంటే మీ పిల్లలకి మీరు చెప్పాలి, ఎందుకయ్యా ఇన్ని దేవుళ్ళు అంటే, దేవుళ్ళు ఎందుకు ఏమిటయ్యా మన బతుకు బాగుపడ్డానికని చెప్పండి. శారదాదేవి యొక్క మూర్తిని ధ్యానం చేస్తే గొప్ప అంశం అండి. మనందరం ఇప్పుడు ప్రవచనం వింటున్నామని భావం దయచేసి విడిచిపెట్టి మనందరం శారదాదేవి అనుగ్రహాన్ని పొందడానికి వాళ్ళు ఇక్కడ కూర్చున్నాం. ఆ తల్లి దయ మనకు వస్తోంది అని గ్రహిద్దాం. అది రావడానికి కారణం ఒక దంపతులు మాత్రమే. వాళ్ళు శృంగేరిపై ఉన్న భక్తి, నాపై ఉన్న ఆదరంతో మా ఊళ్ళో చెప్పాలని పిలిపించుకు తెచ్చారు. దానివల్ల మీ అందరికీ లబ్ధి అవుతుంది. చెప్పిన భాగ్యం నాకు లభిస్తాం. ఒకసారి శారదాదేవి మూర్తిని ధ్యానిస్తే ఆవిడ రంగు ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుందండి శారదాదేవి. మన దేవతల్లో ఒక్కొక్క దేవతకు ఒక కలర్, ఒక కలర్కి ఒక భావం ఉంటుంది. చూడండి మేడం, అవునా లేదు? నాస్తికులకు కూడా జెండాలు ఉంటాయి, జెండాలకు రంగులు ఉంటాయి. వాళ్ళకి ప్రతీకలు ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. వాళ్ళ నాయకుడిని విగ్రహాలు పెడతారు. ఆ విగ్రహం కానీ మీరు పగలగొట్టేశారు అనుకోండి, దేశమంతా అల్లకొల్లం చేస్తారు. వాళ్ళ విగ్రహారాధకులు అవునా కదా చెప్పండి. నమ్మకం లేని వాడికి అంత విగ్రహారాధన ఉంటే నమ్మకం మనకు ఎంత ఉండాలో ఆలోచించండి. సరే, ఇప్పుడు శారదాదేవి కలర్ ఏంటి? తెలుపు. తెలుపు దేనికి సంకేతం అన్నాడు. ఎలాంటి తెలుపు అంటే స్ఫటికంలా, క్రిస్టల్ క్లియర్ అంట, అంత తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి సంకేతం అంటే క్లారిటీ అండ్ ప్యూరిటీ. ఈ రెండింటికి సంకేతం. స్వచ్ఛత, స్పష్టత, ఈ రెండింటికి సంకేతం. ఎప్పుడు విద్య స్వచ్ఛంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. అంటే విద్య యొక్క లక్షణమే క్లారిటీ ఉండాలి విద్యలో. అదేవిధంగా ప్యూరిటీ ఉండాలి విద్యలో. వాడు చెప్పిన దాని ప్రయోజనం కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఆ విద్య రంగు అద్భుతమైనటువంటి తెలుపు. ఇదే సందర్భం వచ్చింది ఇక్కడ. లక్ష్మీదేవి బంగారు రంగు. బంగారం దేనికి సంకేతం అందరికీ తెలుసు. అందుకే ఆ తల్లి స్వరూపం అలా ఉంటుంది ఒక్కొక్కటి. అలాగే కాలం ఇన్ఫినిటీ. ఆ ఇన్ఫినిటీ కలర్ ఏంటంటే బ్లూ. అనంతత్వానికి సంకేతమే నీలం. అది కాళీ. చూశారు ఇక్కడ. ఇవన్నీ మనకు తెలిస్తే, కాళీ అంటే బ్లడ్ థర్స్టీ గాడెస్ అని ఎవడు విమర్శిస్తే అవునేమో అని మనం అనుకుంటూ ఉంటే, కాదురా బాబు అని చెప్పడానికి మనకు నాలెడ్జ్ ఉండాలి కాబట్టి అది చెప్తున్నాయి ఇక్కడ. అందుకే విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్ర, లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమావా, విద్వేషవర్గదలనే చ తమాన నీలాం, దేవీం త్రిలోక జననీం శరణం ప్రవచ్చి అంటుంది శాస్త్రం. ముగ్గురమ్మలో ఒక్కరే. ఇందులో శారదాదేవి అనుగ్రహం ఈవిడ మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ తల్లి దయ మన అందరికీ అవసరం. మిగిలిన తల్లుల దయ తర్వాత, ముందు ఈవిడ దయ చాలా కావాలి. ఎందుకంటే బుద్ధి ఉంటే అన్నీ ఉంటాయి, బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. అంతేగాని ఒక ఆయన అన్నట్ట, నా తెలివితేటలు పోయినా పర్వాలేదు కానీ డబ్బు ఉంటే చాలు. ఇలాగ ఇద్దరు అంటే సరే అనేసి తెలివితేటలు లాగేసి డబ్బు ఇచ్చాడు భగవంతుడు. వెంటనే వాడికి డబ్బంతా నాదే అని తెలియపోయింది. వెంటనే వాడి ఇంటి ముందు వాడే బట్టలు చించుకుని ముష్టెత్తుకుంటున్నాడు. ఏం లాభం చెప్పండి. అది తెలివింది అనుకోండి, వాడు దేనికైనా సాధించవచ్చు. అదే భగవంతుని అడగాల్సింది ఒక్కటే, నా బుద్ధిని బాగు చేయు. ఇందుకు తప్పేం అడగక్కర్లేదు. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. అవునా లేదా అండి? అది ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది, సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. నా బుద్ధికి ఎప్పుడు కూడా శుభమైన ఆలోచనలు రావాలి అన్నాడు ఇక్కడ. అది ఎన్నున్నా కొంతమంది మొహం ఎలా ఉంటుందో తెలుసు మనకి. మొగుడు కొట్టాడా మొహం తీరా అంటే మొహం తీరే అంటాడు. అలా బాబా ప్రధానికి ఏదో బాధ. ఎందుకంటే అన్నీ ఉన్నాయంటే ఇది బాగోలేదు ఏంటంటే. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. అది ధియోయోన ప్రచోదయ. బుద్ధి అప్పుడు బాగుంటే చాలు. ఇక్కడ బుద్ధి బాగుండాలి అంటే బుద్ధిని నడిపే శక్తి అనుగ్రహం మనకు కావాలి. బుద్ధిని నడిపే శక్తి దయ, శారదాది. కానీ విద్యనిచ్చిన జగద్గురువు శారదనే ప్రతిష్ఠిస్తాడు కానీ ఎవరినిస్తాడు ఇక్కడ? అందుకు ఆ మహానుభావుడు మనకి శారదాదేవి ఇచ్చాడు. విద్య 2 రూపాలకు ఉంటుంది, పరావిద్య, అపరావిద్య. మరొక్కసారి అపరావిద్య, పరావిద్య. అపరావిద్య అంటే లోకానికి పనికొచ్చే విద్యలన్నీ అపరావిద్యలు. సంగీతం, సాహిత్యం, ఇంజనీరింగ్, డాక్టరు, ఈవెన్ వేదం, ఇవన్నీ అపరావిద్యలు. ఈ లోకంలో పరలోకంలో ఉన్న విషయములన్నిటికీ పనికొచ్చే విద్యలని అపరావిద్యలు. పరావిద్య మాత్రం ఒక్కటే. అపరావిద్యలు అనేకం, పరావిద్య ఏకం. ఏమిటా పరావిద్య అంటే బ్రహ్మ విద్య. పరబ్రహ్మం గురించి తెలుసుకునేటువంటి విద్య పేరు పరావిద్య. ఈ 2 విద్యలు మనకు కావాలి. అవునా లేదా? లోకయాత్రకు అపరావిద్య కావాలి,
జీవన సాఫల్యానికి పరావిద్య కావాలి. ఇక్కడ రెండు కావాలి. ఇక్కడ అది రెండు ఇవ్వాలంటే ఆ విద్యాది దేవత ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుంటే లోకయాత్రా విధాయిని ఆ తల్లి ఎక్కడ చదివారు కదా, ఆ లోకయాత్రా విధాయిని కనుక అపరా విద్యలు ఇవ్వగలదు ఆ తల్లి. అక్షర విద్యలన్నీ ఆవిడ రూపమే. అటువంటి ఆ తల్లి పరాపర విద్యారూపిణి. అలాంటి పరాపర విద్యారూపిణిని ఆరాధన చేస్తే నీ బతుకు ఏ జ్ఞానం ఇవ్వాలో అది ఇస్తుంది. ఎందుకంటే అన్ని జ్ఞానాలు మనకెందుకండి. ఒక ఆయన అన్నాడు, ఏమీ చదవనప్పుడు ఒకటే అజ్ఞానం ఉండేది, ఎక్కువ చదవడం మొదలెట్టాక అజ్ఞానాలు పెరిగాయి అన్నాడు. అందుకే బుద్ధికి ఏది అవసరమో సరి అయినటువంటి జ్ఞానం ఆ తల్లి ఇవ్వాలి. అసలు జ్ఞానం ఆ తల్లి ఇవ్వాల్సిందే. అందుకు ఆ తల్లిని ఆశ్రయించి మనం ప్రార్థన చేసుకుని ధ్యానం చేస్తూ అధ్యయనం చేసాం. అందుకే భారతదేశం ప్రపంచంలో గురుపీఠం. మహానుభావుడు స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, జ్ఞానం ఇవ్వాలి అంటే ప్రపంచంలో అది ఇవ్వగలిగిన దేశం ఒక్క భారతదేశమే. సూర్యుడు తూర్పున ఉదయించును, జ్ఞానము భారతదేశం నుండి లభించు. జ్ఞానదేశం భారతదేశం, జ్ఞానం ఇక్కడ. అందుకు ఆ భారత భారతి మాటలే చెప్తున్నాయి కదా ఇక్కడ. అదే శారదా దేశం. అందుకే ఆ తల్లి జ్ఞానం మనం ఎంత చెప్పగలిగామంటే ఆ తల్లిని వేదరూపిణిగా ప్రత్యక్షం చేసుకున్నాం. ఈ మధ్య ఒక వెస్టర్న్ వెళ్ళి ఇండియాలో మాట్లాడుతూ అంటున్నాడు ఏంటంటే, ఒకప్పుడు ఇండియా ఇన్నోవేటివ్ ఇండియా, ఇప్పుడు ఇమిటేటింగ్ ఇండియా. అంత ఇన్నోవేటివ్ అండి. మన వాళ్ళు ఎన్ని జ్ఞానములు తెచ్చుకున్నారో మనం ఒకసారి ఆలోచించండి. ఒక ఆర్కిటెక్చర్లో కానీ, మెడిసిన్లో కానీ, అదేవిధంగా మ్యాథమెటిక్స్లో కానీ ఒకటేమిటి, అలాంటి దేశం నాది. ఇన్ని విద్యలు కారణానికి కారణం మన దేశం. మహర్షులు శారదాదేవిని ఉపాసించారు. జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చి సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, ఇది మహర్షుల యొక్క లైఫ్ స్టైల్. అంతే కదా, అది జ్ఞానం యొక్క స్వరూపం. అది మహర్షులు మనకి ఇంత జ్ఞానాన్ని అందించారు. అలాంటి శారదాదేవి చేతులు ఏమున్నాయో పరిశీలిద్దాం. కలర్ వైట్ అని చెప్పాం కదా, అది దేనికి సంకేతం? ప్యూరిటీ అండ్ క్లారిటీ. అదే ధవళం. ఏమిటా ధవళము అంటే మన పోతన గారు చెప్తున్నారు అమ్మ యొక్క తెలుపుని. శారద నీరధిందు ఘనసార పటీర బలాల మల్లికాహార తుషార పేన రజతాజలకాస పణీస కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కనగ భాగ్యము కల్గు భారతి అని కీర్తించారు. అక్కడ తాగిన అక్షోణిత లంబు నన్ను దురుసౌకగ మృక్యుని తిరుతు సైకత శ్రవణికి చెంచరీక చెయ్య సుందర వేణికి రక్షితావన శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షదామసుక వారిజ పుస్తక రమ్య పాణికి క్షోణిత లంబు నన్ను దురుసౌకగ మృక్యును తింతు అని కీర్తించాడు. మన ఎర్రల మహాకవి ఒక ఆయన ఉండేవాడు తెలుసా? అంబన వాంబుజోజ్వల పరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న చుంబికా దీపిత దిగ్విభాగ శృతి సుక్తి విదిక్త నిజ ప్రభావ భావాంబర వీతి విస్తృత విహారిణి నన్ను కృపజూడు భారతీ అని కీర్తించాడు మహానుభావుడు. కంఠపీఠిక లోంకార కంఠమలయ చలుగు గావుత మన్మన క్షత్రసీమ కలి కుటుంబంబు పాలిని దివిజ సురభి జలజ సంభవ కోటి భాషావధూటి అన్నాడు శ్రీనాథ మహాకవి. వీళ్ళందరి చేత పలుకులు పలికించే తల్లి. సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచ భరతాం తాం నమామి శివకాంతాం అని కీర్తించాడు కాళిదాస మహాకవి తల్లి. ఇక్కడ వీళ్ళందరి చేత ఆరాధింపబడినటువంటి ఆ శారదని వేదము ప్రణోదేవి సరస్వతి వాజినీవతి ధీనామవిత్రియవత్ అని కీర్తించింది. ధీనాం అవిత్రి. అవిత్రి అంటే ప్రొటెక్టర్. దేనికి ప్రొటెక్టరు? ధీనాం, మన బుద్ధులను రక్షించేదండి ధీనామవిత్రి అనేటువంటి శారదాదేవి. అలాంటి శారదాదేవి చేతిలో ఉన్న ఒక్కసారి పరిశీలిద్దాం. చేతులు అనగానే భగవంతుడి చేతులు మన చేతులు రెండుకి తేడా ఉందండి. భగవంతుని ఇచ్చే చేతులు మనం పుచ్చుకునే చేతులు. మనం ఎప్పుడు ఇదే ఆయనది ఇది. ఆయన ఏమిస్తాడనేది ఆ చేతుల్లో కనబడుతుంది. ఎప్పుడైనా ఏ దేవతనైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా చేయాలి. మనం దండం పెడతాం, కొబ్బరికాయ కొట్టుకు వచ్చేస్తాం. ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆయుధాలు ఏమిటి, ఆ చేతులు పట్టుకున్నవి ఏమిటో అర్థం అవ్వాలి. ఆ తల్లి ఒక చేతిలో అక్షమాల పట్టుకుంది, కుడి చేతులు అక్షమాల. అక్షమాల అక్షమాల అంటే అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరమాల అక్షమాల. ఎందుకంటే మీరు ఏ నాలెడ్జ్ మాట్లాడినా అక్షరాలతో మాట్లాడాలి. అంతే కదా, మీరు ఏ మంత్ర జపం చేసినా అక్షరాలేగా. కనుక మంత్ర జపానికి అక్షమాల పట్టుకుంది. అంటే అక్షరాలన్నీ నా స్వరూపం చెప్తుంది. ఆ ముంజేతి మీద చిలక ఉంటుందండి, కీరం ప్యారెట్ చిలక ఉంటుంది అమ్మకి. ఆ చిలక దేనికి సంకేతం అయ్యా అంటే కాళిదాస మహాకవి చెప్తాడు, చాటు గాథా ప్రియోక్తిం శుకం లాలయంతి పరిక్రీడసే అంటాడు.
చాటుగానం. చాటు అంటే నైపుణ్యం అని అర్థం. ఇక్కడ చాతుర్య వచనములు, నైపుణ్యంతో కూడిన మాటలకి సంకేతం చిలక. అది కాబట్టి అక్కడ ఉంటుంది. సరస్వతీదేవి యొక్క శక్తులు అవన్నీ. ఇంకోది అమృత కలసి ఉంటుంది. అమృతం, అమృతం అంటే ఆనందం, అమృతం అంటే పోషణ. విద్య వల్ల వచ్చేది అమృతం, అవునా కాదు? విద్యయా అమృతమస్మృతే, విద్య వల్ల వచ్చేది అమృతం. వేదాంత పరంగా చూస్తే అమృతం అంటే ఎటర్నల్, మోక్షం. మోక్షం దానికి సంకేతం. రెండింటిగా సరిపోయింది. కింద చేతులు పుస్తకం పట్టుకుందాం తల్లి, ఈ చేతులు చిన్ముద్ర పట్టుకుంది. పుస్తకం అంటే సర్వశాస్త్రాలకి సంకేతం, సింబలైజెస్ ఆల్ శాస్త్రాస్. చేతులు చిన్ముద్ర పట్టుకుంది. ఈ చిన్ముద్ర చాలా అత్యద్భుతమైన ముద్ర. దానికి చాలా విషయం ఉంది, కానీ దీనికి వ్యాఖ్యాముద్ర, జ్ఞానముద్ర, బోధముద్ర, చిన్ముద్ర, ఇన్ని నామాలు ఉన్నది. ఇక్కడ చిన్ముద్ర ఏమిటో కాదని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూస్తున్న ప్రపంచం అంతా 3 3, అవునా కదా? ఎలాగో చెప్తాం. సృష్టి, స్థితి, లయ 3. భూత, భవిష్యత్తు, వర్తమానం 3. అలాగే మనం ఉన్న లోకం, పైలోకం, కింద లోకం 3. కానీ 3 లోకాలు, 3 కాలాలు, సృష్టి, స్థితి, లయలు. గుణాలు ఎన్ని? సత్వరజస్తమో గుణాలు. ఇక మన శరీరాలు ఎన్ని? 3, స్థూల, సూక్ష్మ, కారణ. మన అవస్థలని ఎన్ని అంటే ఎన్ని చెప్పనంత కాదు, 3 అవస్థలండి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి కదా. కనుక ప్రపంచం అంతా 3. ఈ 3 ఇట్టున్నాయి. ఇది ఐ ఇండికేటర్. నేనంటే ఆవిడికి వాడే, నేనే కాదు. ఇప్పుడు చూడండి, ఈ 3 ప్రపంచం, ఇది జీవుడు. ఈ 4టికి బేస్ ఈశ్వరుడు. కానీ మనందరం ఏం చేస్తున్నామంటే ఈశ్వరుని తెలుసుకోకుండా ఈ 3 అయిన ప్రపంచంతో కలిసి తిరుగుతాం. ఈయన ఎవడో కూడా ఆలోచించారు. ఎక్కడో ఎవడికో గురువుల అనుగ్రహం వల్ల, పూర్వపుణ్య విశేషం వల్ల ఈశ్వరుడు ఏంటో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. వెంటనే వాడు ప్రపంచంతో కలిసి ఉన్నంతగానో ఈశ్వరుడు తెలియడు. దాని నుంచి నెమ్మదిగా తిరిగాడు. తిరిగి ఆ జీవుడు ఈశ్వరుడు గురించి తెలుసుకోవాలని వీడు ప్రయత్నిస్తుంటే ఈయన పైకి వస్తాడు. ఇది కిందకి దిగితే ఈయన పైకి వస్తాడు. ఇదే దిక్కపోతే ఎలా చెప్పండి? కానీ జీవుడు ప్రయత్నించి ఈశ్వరుని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే జీవుడు ఈశ్వరుడు ఒకటవుతారు. ప్రపంచం నుంచి జీవుడు వేరుపడి పరమాత్మతో ఐక్యమవడం, ఇదే జన్మ లక్ష్యం. కానీ జీవుడు ఈశ్వరుడు కలిస్తే పూర్ణత్వం, పూర్ణమదం పూర్ణమిదం, అదే పూర్ణం. కానీ జీవ ఈశ్వర ఐక్యం ప్రపంచం. దీన్ని చూపిస్తున్నది చిన్ముద్ర. మొత్తం తెలుసుకోవాలని చెప్పాడు ఇక్కడ. సర్వశాస్త్రాల సారం ఇదయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఇదే దక్షిణామూర్తి కూడా ఇలాగే ఉంటాడు, చిన్ముద్ర పట్టుకుంటాడు. హైగ్రవ స్వామి కూడా ఇలాగే ఉంటాడు. ఇది మొత్తం. కనుక అమ్మవారి రూపం ఇప్పుడు అర్థమైంది కదా. కనుక ఇది బ్రహ్మ విద్య. ఇదే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే జీవేశ్వర ఐక్యం చెప్తుంది. ప్రపంచం నుంచి జీవుడు ప్రపంచంతో కలిసి ఉన్న ప్రపంచానికి అంటని వాడు. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఈశ్వరుడితో అంటుకుంటే తెలుస్తుంది. కనుక ఇది బ్రహ్మ విద్య. ఇది అపరా విద్య ఈ చేతిలో పెట్టింది, పరా విద్య ఈ చేతిలో పెట్టింది. రెండింటికి పనికొచ్చేటటువంటి అక్షమాల అమృతం పైన పెట్టుకుంది. చిలక అక్కడుంది. ఇప్పుడు చూస్తే నాలెడ్జ్ ఎంత రూపం ధరించి శారదా రూపంలో విగ్రహించింది. ఇది శారదాదేవి యొక్క స్వరూపం. ఆ విగ్రహంలో దగ్గర అంతరార్థాన్ని మనం ఇలా మననం చేసుకున్నాం. ఇప్పుడు భుజంగ ప్రయాతం క్లుప్తంగా చెప్పుకున్నాం. భుజంగ ప్రయాతం అంటే అదొక ఛందస్సు పేరు. మనకి ఎలాగైతే తెలుగులో ఉత్పలమాల, చంపకమాల అన్నాయి తెలుసా? చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న గుర్తికి కూడా పెద్దవాళ్ళకి వస్తుంది. ఛందస్సు సంస్కృతంలో కూడా ఉన్నాయి. ఛందస్సుకు ఒక లక్షణం ఉంటుంది. సంగీతంలో రాగం, సాహిత్యంలో ఛందస్సు. ఒక రాగంలో ఒక ఫీల్ ఉంటుంది, ఛందస్సులో ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్కి ఒక శక్తి ఉంటుంది. ఉదాహరణకి జటాకటాక సంభ్రమ భ్రమని లింపని జర్రీ విలోల వీచి వల్లరి విరాజమాన ముద్దని ధగ 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 జ్వలల్లలాట పట్టపావకే అంటే మీనింగ్ తెలిగిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అవునా లేదా? శివతాండవం కనబడుతుంది. అవునా లేదా చెప్పండి. అలా ఒక ఛందస్సుకు లక్షణం ఉంటుంది. అది ఎంపిక చేసుకోవాలి. అయితే మామూలు పాయింట్ రాసింది వేరండి. ఒక మహర్షి రచిస్తే ఎలా ఉంటుందంటే ఆ దేవతకి, ఆ ఛందస్సుకి అందులో పెట్టిన పదాలకు లింక్ ఏర్పడుతుంది. ఏర్పడడం వల్ల ఆ శ్లోకంలో పుట్టే ఎనర్జీకి ఆ దేవతా లక్షణం ఉంటుంది. అందుకే శంకర భగవత్పాల్ వారు ఏం చేశారంటే ఒక దేవతకు ఒక మంత్ర ఉపాసన ఉంటే ఆ మంత్రోపాసన లక్షణం అంటే ఆ స్తోత్రంలో పెడతారు. అందుకే స్తోత్ర పారాయణ చేస్తే ఆ మంత్రం చెప్పడం వల్ల ఏం రావాలి అన్నీ వస్తాయి. ఇక మంత్రం చేయాలంటే ఎక్కువ నియమాలు అవసరం. స్తోత్రానికి అన్ని నియమాలు అక్కర్లేదు, అసలు నియమాలు అక్కర్లేదు అనలేదు నేను, అన్ని అక్కర్లేదు అన్నాడు. కాసింత స్నానం చేసుకుని స్తోత్రం చేసుకున్న ఫలితం ఉంటుంది. కనకధార స్తోత్రం చదివితే ఎలాంటి వాడికైనా దరిద్రం పోతుందండి.
పద్ధతిగా 40 రోజులు కనకధార స్తోత్రం చేరితే దరిద్రం అనేది ఉండదు. ఎంతోమందికి అనుభవం. ఎందుకయ్యా అంటే కమలాత్మిక విద్య అని మంత్రశాస్త్రంలో విద్య ఉంది. ఆ విద్యనంతటి అందులో పెట్టాడు మహాత్ముడు. అదేమిటి అంటే మీకు తెలుసుకోవడానికి మీకు ఓపిక, నాకు తీరిక ఉంటే చెప్పచ్చు. అంత ఉంది దాంట్లో. ప్రతి దాంట్లో లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం అది నారసింహ మంత్రం వ్యాఖ్యానం. మొత్తం ఉగ్రపీరం మహావిష్ణు మంత్రం వ్యాఖ్యానం. అలా ప్రతి స్తోత్రంలో ఆ మంత్రానికి ఒక సారం పెట్టేశాడు. అలా శారదా మంత్ర సారమంతా దీనిలో పెట్టాడు. భుజంగ ప్రయాతం శంకర భగవత్పాదులు చాలా రాశారు. భుజంగ ప్రయాతం ఒక ఛందస్సు. ఆ భుజంగ ప్రయాతం మొట్టమొదటి ఆయన రాసింది సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్యుడు భుజంగం సరిపోయింది. కానీ భుజంగ ప్రయాతాలు శివ భుజంగం రాశారు, విష్ణు భుజంగం రాశారు, గౌరీ భుజంగం, భవానీ భుజంగం, గణపతి భుజంగం, శారదా భుజంగం. భుజంగ ప్రయాతం అంటే నడక. భుజంగ ప్రయాతం అంటే సర్పంలా నడుస్తుంది అనమాట. అంటే ఆ పద్య రచనలో సర్పం ఉంది. ఎందుకంటే అన్ని పాము నడకలేనా అంటే భుజంగానికి ఏదో మీనింగ్ ఉంది. భుజంగం అంటే మనలో ప్రాణరూప కుండలిని. అందుకే భుజంగ ప్రయాతం అంటే కుండలిని శక్తి గమనం. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ ఛందస్సు ఎందుకు శంకర భగవత్పాదులు ఎక్కువ రచించారంటే నువ్వు ఆ ఛందస్సులో శ్లోకం జాగ్రత్తగా చదివితే నీకు తెలియకుండా నీలో కుండలిని శక్తి జాగృతం అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అది భుజంగ ప్రయాత అనుకున్న రహస్యం. ఇప్పుడు శారదా భుజంగ ప్రయాతంలో ఇప్పుడు చెప్పిన దాని సారమంతా ఉంది. క్లుప్తంగా చెప్పుకుంటే అయిపోతుంది. 8 శ్లోకాలు. శుభక్షోజ కుంభాం సుధాపూర్ణ కుంభాం ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం సదాస్యేందు బింబాం సదానుష్ఠ బింబాం భజే శారదాంబాం అజస్రం మదంబాం. ఇది 8 శ్లోకాలు, 8 శ్లోకాలు. కానీ 8 శ్లోకాల్లో చివరి పంక్తి భజే శారదాంబా అజస్రం మదంబా. అజస్రం అంటే ఎల్లవేళలా, ఎప్పుడు. భజిస్తున్నాను అంటే ఆశ్రయిస్తున్నాను. ఎవరిని? శారదాంబ. ఎవరా శారద? మదంబ, మా అమ్మ. మా అమ్మ అయిన శారదని నేను ఆశ్రయిస్తున్నాను. ఇది భజే శారదాంబ అజస్రం మదంబ. ఇది 8 శ్లోకాల్లో ఆఖరి పంక్తి. మొట్టమొదట ఆ తల్లి స్వరూపంలో సుభక్షోజ కుంభాం సుధాపూర్ణ కుంభాం. అమ్మవారి వక్షస్థలాన్ని వర్ణించారు. ఎందుకంటే పిల్లవాడికి తల్లి వక్షస్థలం గురించి తెలుసు, అంతే కదండి. తల్లి వక్షస్థలం పిల్లవాడికి పోషించే ప్రాణశక్తి కేంద్రం. అందుకే అమ్మవారికి వక్షస్థలం ఏంటంటే సూర్యచంద్రుడు అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సూర్యచంద్రుడు అమ్మవారికి వక్షస్థలం, అమ్మవారికి నేత్రం, అమ్మవారికి శ్రవణ కుండలం. 3 సూర్యచంద్ర మండలాలు. ఇదేమిటయ్యా అంటే ఫంక్షన్కి బట్టి పేర్లు మారాయి. సూర్యచంద్రుల వారికి అన్నం పెడుతున్నారు లేదా చెప్పండి. ఇక్కడ మీరందరూ సైన్స్ తెలిసిన వారు. సూర్యుడి వల్లే, చంద్రుడి వల్లే మనకు అన్నం లభిస్తుంది. అలాగే సూర్యచంద్రుడు మనకు దృష్టిని ఇస్తున్నారు. అంతేకాదు సూర్యచంద్రుడు ఏం చేస్తారంటే కర్మసాక్షులు అన్నారు. అంటే మనం ఏం చేసినా మొత్తం వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుందండి. నేను చేయలేదు నువ్వు అన్నా వాళ్ళు చెప్పేస్తారట అమ్మవారి దగ్గర. కనుక వాళ్ళు ఎక్కడున్నారే అంటే అమ్మవారి చెవుల దగ్గర ఉన్నారు. కర్మసాక్షులు కదా, నువ్వేం చేసేవో వాళ్ళు చెవులు చెప్తుంటారు జాగ్రత్తగా. కర్మసాక్షులైనప్పుడు చెవి కుండలాలు, ప్రపంచాన్ని చూపించేటప్పుడు నేత్రములు, ప్రపంచాన్ని పోషించేటప్పుడు వక్షస్థలం. ఎందుకంటే ప్రపంచమే అమ్మవారి శరీరం కనుక వీరారాజ్య విరాట్ రూప విశ్వరూప జాగరిణి కనుక ఆ తల్లి విశ్వరూప. విశ్వరూపుడు అమ్మవారు అయినప్పుడు సూర్యచంద్రుడు వక్షస్థల స్థానము కనుక ఇక్కడ సువక్షోజ కుంభ అని చెప్పగానే సూర్యచంద్ర రూపములతో ప్రపంచాన్ని పోషిస్తున్న తల్లి అని నమస్కారం చేసుకోవాలి. రెండవ అర్థం చూద్దాం. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అని శాస్త్రవాక్యం. సరస్వతీదేవి అమ్మ కదా, అమ్మకి అమ్మ వక్షస్థలం పిల్లవాడి పోషణ స్థానం, కాముక స్థానం కాదు. కానీ ప్రపంచంలో మనందరం ఆ తల్లికి పిల్లలు. ఆ వక్షస్థలం మనం పోషిస్తోంది సూర్యచంద్ర రూపాలుగా. ఆ వక్షస్థలమే విద్యాదేవతగా భావించినప్పుడు సంగీతం సాహిత్యం 2 వక్షస్థలాలు. 2 మనకు కావాలి. సంగీతం నాదాత్మక విద్య, సాహిత్యం పదాత్మక విద్య. పదం, అక్షరం, పదంతో సాహిత్యం తయారవుతుంది. సంగీతం నాదం, స్వరాత్మకంగా తయారవుతుంది. సంగీతానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది, భావం ఉంటుంది. పదానికి భావం ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ సైన్స్ చదివినా లిటరేచర్లోనే చదవాలి, లాంగ్వేజ్లోనే చదవాలి. కనుక అంతా డివైడ్. మ్యూజిక్ అంతా ఇటు. కనుక ప్రపంచంలోని శబ్దం 2 రూపాలు, స్వరాత్మకం, అక్షరాత్మకం. కనుక స్వరాత్మకమైన విద్య సంగీత విద్య ఒక వక్షస్థలం,
అక్షరాత్మకమైన సాహిత్య విద్య రెండో వక్షస్థలం. ఈ రెండు పోషణ మనకు ఉంటేనే మనం నిండుగా జ్ఞానులు అవుతాం కనుక ఆ వక్షస్థలాన్ని నమస్కారం చేశారు. ఇక్కడ సుభక్షోజ కుంభ సుధాపూర్ణ కుంభ. అమ్మవారు ఎలా అంటే ఒక చేత్తో అమృతము నిండిన కుంభం పట్టుకున్నారు. సుధాపూర్ణ కుంభ ప్రసాదావలంబ. ఆ తల్లి మన పట్ల ప్రసన్నంగా ఉంది. అవలంబం అంటే ఆధారంగా ఉంది. ఇక్కడ ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబ. అంతేకాదు ఎంతో పుణ్యం చేస్తే కానీ ఆ అమ్మ ఆధారం మనకు దొరకదు. అందుకే పుణ్యలభ్య పుణ్యకీర్తి. పుణ్యలభ్య భగవంతుడిని నమస్కరించాలంటే వెనకాల పుణ్యాలు ఉండాలి. లేనివాడికి ఎంత చెప్పండి భగవంతుడి మీద బుద్ధి రాదు. నువ్వెంత చెప్పు నాకు భగవంతుడి మీద ఇష్టమే ఉండదంటే దాని పాప సంస్కార దౌర్భాగ్య తెలుసుకోండి. భగవంతుడి ప్రీతి కలగాలంటేనే పుణ్యం ఉండాలి. అదే శంకరులే సౌందర్య లహరిలో ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు. ఇక్కడ అదే ప్రపుణ్యావలంబ సదాస్యేంద్ర బింబాం సదానుష్ట బింబం. అమ్మవారు చిరునవ్వు నవ్వుతుందంట ఎర్రని పెదవులతో. ఆ చిరునవ్వులోంచి ఎంతో జ్ఞానాన్ని మనకు ఆవిడ ప్రసాదిస్తూ ఉన్నారు. ఆ ముఖం ఎప్పుడు చంద్రుల్లా ప్రకాశిస్తున్నది. సదాస్యేంద్ర బింబ భజే సారళ కటాక్షే దయాద్రాం కరే జ్ఞానముద్రాం. ఒకసారి భావించారంటే కళ్ళల్లోంచి దయ అలా కురుస్తుంది. టెండర్నెస్, కంపేషన్. దయాద్రాం కటాక్షే దయాద్రాం. దయ కళ్ళల్లోంచి కురిపిస్తుంది. కరే జ్ఞానముద్ర చేతిలో జ్ఞానముద్రను చూపిస్తుంది. కళాభిర్వినిద్ర. కళ అంటే విద్య. కళాభిర్వినిద్రాం అంటే విద్యల చేత మనల్ని మెలకువలకు తెస్తుంది. అంటే అవేకనింగ్ అని అర్థం. ఇక్కడ విద్యలు అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ నాలెడ్జ్. అటువంటి విద్యల చేత మనకి జాగృతి కలిగిస్తుంది కనుక కళాభిర్వినిద్ర. కళాపై సుభద్ర. కలాపం అంటే ఆర్నమెంట్స్, అలంకారం. కళాపై సుభద్ర అన్ని అలంకారములు దాల్చి ఆ శృంగేరిలో ప్రకాశిస్తున్న తల్లిని మనం ధ్యానిస్తున్నాం. పురస్త్రీ వినిద్ర. పురస్త్రీ. పురస్త్రీ అంటే ది ఫస్ట్ లేడీ. జగత్తంతా ఏర్పడక ముందు ఉన్నటువంటి పరాశక్తి కనుక పురస్త్రీ. ఆవిడ వినిద్ర. ఆవిడకి ఎప్పుడు నిద్ర లేదుటండి. నిద్ర అంటే అర్థం ఏంటి? అజ్ఞానమే నిద్ర. ప్రవచనం చెప్తున్నాడు కొందరికి అది వస్తుంది. ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు లేరు అనుకోండి. నిద్ర వచ్చిందంటే ఇట్ క్లోజెస్ ఎవ్రీథింగ్. జ్ఞానం లోపలికి రాదు. కానీ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోవడమే నిద్ర. ఇది తెలిస్తే అందరూ ఎప్పుడు నిద్రలోనే ఉన్నామో అర్థమవుతుంది. ఇక్కడ దీనికి ఒక పేరు పెట్టారు శాస్త్రంలో, మోహనిద్ర. ఆ తల్లికి అలా నిద్రలేవి లేవు. ఆవిడ నిత్య జాగరణి స్వరూపిణి, జాగ్రత్త స్వరూపిణి. ఆవిడ ఎప్పుడు అవేకరింగ్. ఆవిడ ఎవర్ అవేకరింగ్. అటువంటిది అది వినిద్ర. పురస్త్రీ వినిద్ర. పురస్ తుంగభద్ర. ఆవిడ పురము అంటే ఆవిడ నివాసం ఎక్కడుంది? తుంగభద్ర. తుంగభద్రా తీరంలో కొలువై ఉన్నది. భజే శారదాంబ అజస్రం వలంబ లలామాంకపాల లసద్గానలోల స్వభక్తైకపాల యశశ్రీ కపోల. లలామాంకపాల అంటే తిలకం దిద్దుకున్నటువంటి నుదురు. అంతేకాదు గానలోల ఆవిడ సంగీతం మహాప్రీతిపాత్రమైనటువంటి అంశం. స్వభక్తైకపాల తన భక్తుల్ని ఎప్పుడు పాలిస్తుంటుంది. పైగా బుగ్గలు మెరిసిపోతున్నాయి. ఆ బుగ్గలకి చాలా కీర్తి ఉంది అన్నాడు. అంటే నిగనగలాడుతున్నటువంటి బుగ్గలు. ఆ బుగ్గలలో అమ్మవారి యొక్క చెవి కమ్మలు రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నాడు. ఇక్కడ అంటే అర్థం ఏంటి? అంత స్పష్టంగా అందంగా చెక్కిళ్ళు ఉన్నాయి. దీని అద్దాలు లాంటి చెక్కిళ్ళు అంటారు. బుగ్గలు కపోలు వర్ణన. దీన్ని మహానుభావుడు కాళిదాసు మహాకవి చాలా గొప్పగా వర్ణిస్తాడు. నఖముఖముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం ముఖమంబ మోదయతు మా ముక్తాటాటంక ముగ్ధ విలసంతి అన్నాడు. ఇక్కడ ఆ తల్లి ముత్యాల తాటంకాలు ధరించింది. ఆ ముత్యాల తాటంకాలు ఆ చెక్కిళ్ళలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి కపోలను. అంత చక్కగా ప్రకాశిస్తున్నాయి. అందుకే యశశ్రీ కపోలం కరే త్వక్షమాల. ఇందాక జ్ఞానముద్ర చెప్పాడు, సుధాపూర్ణ కుంభ అని చెప్పాడు. ఇప్పుడు కరే త్వక్షమాలం. అక్షమాలం చేతితో పట్టుకుంది. కనత్ ప్రజ్ఞలోలం రకరకాలైనటువంటి రమ్యమైన ఆభరణాలు ధరించింది. కొన్ని ఆభరణాలు గాలికి అటు ఇటు కదులుతున్నాయి. చెవి కమ్మలు మొదలెడు తలూపుతుంటే వెళుతుంది. పైగా వీణ విడుతూ ఆవిడ తలూపుతున్నప్పుడు ఒకవైపు చిరునవ్వు, ఇంకోవైపు రెండు ముత్యాలు, ఇటు ముత్యం అటు ముత్యం. ముత్యం తెలుపు బాగుందా, అమ్మవారి నవ్వు తెలుపు బాగుందా అంటే ఆ నవ్వు తెలుపు ముత్యాల తెలుపు కంటే బాగుందని నమస్కరించారు. ఇక్కడ అటువంటి రమ్యమైన వదనం. అందుకే ఆ తల్లి యొక్క చిరునవ్వు అంత తెల్లగా ఉన్నది. కదులుతున్న ఆ లోలకులు మొదలైనవి కలిగిన తల్లి.
సుసీమంత వేణిం దృశానిర్జితైణిం రమత్కీరవాణి నమద్వజ్రపాణి సుధామంతరాస్యాం ముదాచింత్య వేణిం భజే శారదాంబ అజస్రం మదంబ. సుసీమంత వేణి అంటే అమ్మవారు పాపిట కలిగిన జుట్టు ఉన్నది అంటే ఒకప్పుడు అలా ఉండేవిటండి స్త్రీలకి. జడ వేసుకోవడం, పాపిట పెట్టుకోవడం ఇది ఉత్తమమైనటువంటి సువాసిని లక్షణములు. అవి దేవతలకు ఉంటాయి. మనల్ని దేవతల్లా చేయడం కోసం ఋషులు మానవ స్త్రీలకు అలవాటు చేశారు భారతదేశంలో. అది ఎవరు చేయగలరంటే దేవతలను చూసిన ఋషులకే సాధ్యమవుతుంది. దేవతలను చూసిన ఋషులు భారతదేశంలో ఉన్నారు. అది భారతీయ స్త్రీలకే అలంకారాలు ఉంటాయి. మనం దేవతలతో గొప్పవాళ్ళని కావడం కోసం ఋషులలో పెట్టారు. కానీ మనం పాటించడం మానేసాం. దేవతల ఆపోజిట్లకి దగ్గర అయ్యాం. దేవతలకు ఆపోజిట్లు ఎవరో తెలుసు కదా, భూత ప్రేత పిశాచాదయ. అంతే, వాళ్ళకి దగ్గర అవుతున్నాం. అందుకే పాపిట తీసుకోవడం, సింధూరం పెట్టుకోవడం, జడ పెట్టుకోవడం ఇవి దేవతా లక్షణములు అని చెప్పారు. అది సుసీమంత వేణి, అలాంటి సీమంతము కలిగిన జడ. దృశానిర్జితైణి, ఏణి ఐణి అంటే లేడి పిల్లని జయించిన కళ్ళు. అందమైన కళ్ళని వర్ణించేటప్పుడు లేడి కళ్ళతో వర్ణిస్తారు. హరిణాక్షి అని. అమ్మ కళ్ళు అంతకంటే అందంగా ఉన్నాయి కనుక దృశానిర్జితైణి రమత్ కీరవాణి, చిలకతో ఆడుకుంటుంది. చిలక పలుకులు, ఆవిడ ముంజేతికి చిలక ఉంది కదా, చిలకతో ఆడుకుంటుంది. నమద్వజ్రపాణి, వజ్రపాణి అమ్మకు వచ్చి నమస్కారం చేస్తున్నాడు. వజ్రపాణి అంటే ఎవరు? ఇంద్రుడు. సర్వదేవతలకి అధిపతి ఇంద్రుడే నమస్కరిస్తున్నాడు, సర్వదేవతలు నమస్కరిస్తున్నారు. సుధామంతరాస్యాం, అమృతం చిలుకుతున్న నవ్వుతో ప్రకాశిస్తున్న అమ్మ యొక్క వదనం. అంతేకాదు అమ్మ యొక్క ముదాచించవేణి, అద్భుతమైన కేశపాసం, ఇవన్నీ ఆనందంతో ధ్యానం చేయవలసినవే తప్ప మనం మనస్సుతో ఊహించవలసిందే కానీ కళ్ళతో చూడలేదు. సుశాంత, ఆ తల్లి యొక్క స్వరూపం. సుశాంత, గొప్ప శాంతం ఆవిడ యొక్క స్వరూపము. సుదేహ, చక్కని దేహము. దృగంతే గచాంతం, అమ్మ చూపులు జుట్టు పెట్టుకున్నది కదా అక్కడ దాకా ఉన్నంత విశాలమైనటువంటి నేత్రములు. ఆ చెవులు దాకా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముంగురులు తగులుతూ ఉన్నట్టుగా ఉంది ఆ కళ్ళు. అదే దృగంతే గచాంతం లసత్ సల్లతాంగి అనంతాం అచింత్య. చక్కని శరీరం కలిగిన ఆ తల్లి మన ఊహకి కానీ మనస్సుకు కానీ అందరినటువంటి పరతత్వము. ఎన్ మనసా నమనుతే అని ఉపనిషత్తు చెప్పినట్లుగా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహాని, మనసుకి మాటకి అందని స్వరూపమే జగన్మాత. అచింత్యాం అనంతం స్మృతాం తాపసై సర్గపూర్వస్థితాంతాం స్తుతాం స్మృతాం తాపసై. తాపసులు అంటే మహర్షులు. మహర్షులు నిత్యం స్మరించే స్వరూపం అమ్మది. అదే స్మృతాం తాపసై. సర్గపూర్వస్థితాం, సర్గపూర్వం అంటే సృష్టికి పూర్వమే ఉన్నటువంటి తల్లి. ఆవిడ నుంచి సృష్టి వచ్చింది. సృష్టి వచ్చాక ఆవిడ రాలేదు. అందుకే సృష్టి ఎలా చేయాలి అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అవునా లేదా? మీరు ఇంట్లో వంట వంటకు వచ్చారా? లేదు, వాళ్ళు ఇక్కడే చెప్పారు ఇక్కడ వంట ఉంటారు. కానీ ఎప్పుడు మీరు వండుతారు కదా, వండేటప్పుడు వంట కంటే ముందు మరొకటి ఉండాలి. తెలుసా ఏమిటి? కూరలు బియ్యం కాదు, వంట వండే జ్ఞానం. అంతేది కదా. కానీ ముందు వంట వండే జ్ఞానం ఉంటే తర్వాత వంట వస్తుంది. ఈశ్వరుడు ఇంత సృష్టి చేశాడు కదా, కానీ ఈశ్వరుడికి ఇంత సృష్టి చేశారంటే అంత సృష్టి చేసే జ్ఞానం ఉండాలి. అవునా లేదండి? అదే ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ చూస్తేనే అబ్బా ఏ ఇంజనీర్ అండి నమస్కరిస్తావే. మరి ప్రపంచం అనే కన్స్ట్రక్షన్ చూసి ఆ ఇంజనీర్ని ఎన్ని నమస్కారాలు చేయగలరు ఈశ్వరుడు. ఇక్కడ ఒక బిల్డింగ్ చూడగానే ఇంజనీరింగ్ స్కిల్ ఆ బిల్డింగ్ వెనకాల ఉన్నట్టు ప్రపంచం అనే కన్స్ట్రక్షన్కి స్కిల్ ఎవరిది? ఈశ్వరుడు. కనుక శారద అంటే ఎవరో కాదు, ఈశ్వరుడి యొక్క స్కిల్, పరమాత్మ యొక్క జ్ఞానశక్తి శారద. అంటే ప్రపంచమంతా నడిపే పరమేశ్వరుడి జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తిని ఉపాసిస్తే నీ పట్టుకు ఆవిడ నడుపుతుంది ఇక్కడ. అందుకు సృష్టికి ముందే సృష్టి యొక్క జ్ఞానం ఉంది కనుక సర్గపూర్వస్థితాంత. చూసారా శంకరుడు ఒక్కొక్క మాట ఎంత గట్టిగా చెప్పారు ఇక్కడ. కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే మరాళే మధేవే మోక్షేధిరూఢ. కురంగం అంటే లేడి, హరిణం. తురంగే, తురంగం అంటే అశ్వం. మృగేంద్రే సింహం. ఖగేంద్రే గరుత్మంతుడు. మరాళే హంస. మదేవే ఏనుగు, గజం, ఐరావతం. వీటి మీద మహోక్షే వృషభం. వీటి మీద నువ్వు కూర్చుని ఉంటావు అన్నారు. ఏంటంటే దీని అర్థం తర్వాత వాక్యం చూస్తే తెలుస్తుంది. మహత్యాం నవమ్యాం సదాసామరూఢ. నవమి ఉత్సవంలో నువ్వు వీటి మీద కూర్చుంటావు. నవమి ఉత్సవం అంటే పాఠ్యము నుంచి నవమి వరకు జరిగే శారదా నవరాత్రులు.
ఆ శారదా నవరాత్రులు శృంగేరిలో ఇప్పటికీ చేస్తున్నారు. ఆ శారదా నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క వాహనంపై ఊరేగిస్తారు. ఆ ఒక్కొక్క వాహనం ఇవన్నీ తెలుసుకోవాల్సింది. దేవతల వాహనాలు. హరిణంపై కూర్చోవడం అంటే వాయుదేవుడికి హరిణము దేవత, హరిణం వాహనం. మిగిలిన వాళ్ళందరూ మీకు తెలుసు. అశ్వంపై, సింహంపై ఇప్పటికీ మన బ్రహ్మోత్సవాల్లో అట్లా దేవతలందరికీ చూపిస్తారు. మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమిటండి గుర్రాల మీద జంతువుల మీద మనిషి కూర్చోవడం ఏమిటి? అది జంతువు కాదు, అయ్యో ఒక శక్తికి ప్రతీక అని చెప్పాలి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క జంతువులు ఉంటుంది. మానవుడు అన్ని మాటలు మాట్లాడగలరు, కానీ ఒక జంతువు ఒకే శబ్దం ఎప్పుడు అవునా లేదా? కోకిల ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానిలో అమ్మవారు ఉన్నారు అంటే అర్థం ఏంటి? వీళ్ళందరిలో ఉన్నటువంటి ఒకానొక శోభ కానీ ఒక స్వరశక్తి కానీ అమ్మవారు. అది ఇంకొక అర్థం మనం గమనించవలసింది. ఇక్కడ సప్తస్వరాలు కూడా వివిధములైనటువంటి జంతువుల నుంచి పక్షుల నుంచి స్వీకరించినవిగా మీరు ఆలోచించండి. సరిగమ పదని మొదలైనవి ఇక్కడ. అందుకు వాటిపై ఉంటావు అంటే ఉత్సవాల్లో అలా తిరుగుతుంది ఒకటి. వాటి యందు కూడా శబ్దశక్తిగా ఉన్నది ఆ తల్లి. ఒక కోకిల పాట, ఒక పక్షి కిలకిల, వీటిలో తల్లి లేదా అండి ఇక్కడ? కనుక ప్రతి వారిలో కూడా ఒక శబ్ద రూపంగా ఉన్నది ఆ తల్లి అనే అర్థాన్ని కూడా ఇక్కడ స్వీకరిస్తూ జ్వలత్కాంతివన్హిం, ఆ తల్లి ఎలా ఉందంటే అగ్ని ప్రకాశంలా వెలిగిపోతుంది. ఇది యజ్ఞస్వరూపుడి కదా. భారతి భరతాశ్రిత అని వాక్యం. భారతి భరతాశ్రిత. భరత అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడిని ఆశ్రయించుకున్న భారతి. ఇది ఎలాంటిదంటే అగ్నిని ఆశ్రయించుకున్న వెలుగులను, ఈశ్వరుడిని ఆశ్రయించుకున్నది. కనుక ప్రకాశం ఎలా ఉంది అమ్మవారిని? అగ్ని ప్రకాశంలో ఉంది. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం, ఆ స్వరూపమే జ్వలత్కాంతివన్హిం జగన్మోహనాంగిం, ప్రపంచాన్ని మరిపించే సౌందర్యం జగన్మోహనాంగిం. భజన్మానసాంభోజ శుభ్రాంత భృంగి, ఎవరైతే అమ్మవారిని ధ్యానిస్తున్నారో వారి మనస్సు పద్మంలో విచ్చుకుంటే ఆ మనస్సు అనే పద్మంలో ఆవిడ తుమ్మిదిలో తిరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఆ మన పద్మంలో తిరుగుతూ వాడి మనస్సులో ఉన్న భక్తి అనే మకరంతో అమ్మవారు ఆస్వాదిస్తున్నారు తుమ్మిదిలాగా. అందుకే అద్భుతమైన మాట, భజన్ మానసాంభోజ శుభ్రాంత భృంగి నిజస్తోత్ర సంగీత నృత్య ప్రసంగి. ఇది ముఖ్యంగా స్వామివారు ఏ స్థితిలో రచించుంటారంటే అమ్మవారిని ప్రతిష్ఠ చేసి నవరాత్రోత్సవాలు చేసినప్పుడు, అమ్మవారు కొలువై ఉన్నప్పుడు చేసిన స్తోత్రం. అందుకే అమ్మవారికి ఉత్సవాలన్నీ అయ్యి శోభగా కూర్చున్నప్పుడు కొంతమంది స్తోత్రాలు చేస్తున్నారు, కొంతమంది సంగీతం గానం చేస్తున్నారు, కొంతమంది నాట్యం చేస్తున్నారు. అలా అవన్నీ చూస్తూ ఆ సభలో వాళ్ళందరిని అనుగ్రహిస్తూ ఉన్న తల్లి నిద్ర ధ్యానం చేశారు. నిజ స్తోత్ర సంగీత నృత్య ప్రసంగిం భజే శారదాంబ అజస్రం మదంబా భవాంభోజ నేత్రాజ సంపూజ్యమాన. శారదాదేవిని ఎవరెవరు స్తుతిస్తారో తెలుసా? మీకు తెలుసు, చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకం ఉంది. యా కుందేందు తుషారహార ధవళా యా శ్వేత పద్మాసన. చెప్పండి. యా వీణావరదండ మండితకరా యా శుభ్రవస్త్రాన్విత యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత సమాం పాతు సరస్వతి భగవతి విశేషజాపహ. చాలా మంది తెలుసు కదా. అందరు మూడో వాక్యం ఏంటి? యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి. అరే ఎవడు ఏం చేయాలన్నా వాడికి నాలెడ్జ్ కావాలి కదండి. ఇంజనీరింగ్ స్కిల్ ఉంటే మ్యూజిషియన్కి దానికి సంబంధించిన స్కిల్ ఉండాలి. మరి సృష్టి చేస్తున్నాడు బ్రహ్మ అంటే ఆయన సృష్టి చేసే జ్ఞానం ఉండాలి. స్థితి చేస్తున్నాడు విష్ణు అంటే ఆయనకి ఆ జ్ఞానం ఉండాలి. లైకారం శివుడు అంటే ఆయనకి జ్ఞానం ఉండాలి. కనుక వాళ్ళ ముగ్గురు ఆ జ్ఞానం కోసం ఆ తల్లిని ఆరాధన చేస్తారు ఇక్కడ. అది ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నంటే భవ అంభోజ నేత్ర అజ. భవ అంటే శివుడు, అంభోజ నేత్ర అంటే పద్మాక్షుడు విష్ణువుడు, అజ అంటే బ్రహ్మదేవుడు. కనుక భవాంభోజ నేత్రాంచ సంపూజ్యమాన, శివుని చేత విష్ణువు చేత బ్రహ్మ చేత పూజింపబడుతున్నది. లసన్ మందహాస ప్రభావత్ర చిహ్న. ఎప్పుడు అమ్మవారి చిరునవ్వులు వర్ణిస్తున్నాడు. ఎందుకు తెలుసా? మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు నవ్వుతూ పలకరిస్తే అమ్మయ్య మీకు అనిపిస్తుంది. ఇట్స్ ఇన్ ఇన్విటేషన్. నవ్వుతున్నారంటే వాళ్ళు మీ పట్ల అనుకూలంగా ఉన్నారని అర్థం, సుముఖంగా ఉన్నారని అర్థం. వెలగని మొహం ఎలా చిట్లించి వచ్చారా రెండు వచ్చాను అనుకోండి, వాళ్ళతో మాట్లాడి. కనుక స్మైలింగ్ ఫేస్ ఈజ్ ఇన్విటేషన్. మన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రసన్నతకి సంకేతం, అవునా కదా? అందుకు అమ్మవారు చిరునవ్వు నవ్వుతున్నట్టు ధ్యానించాలి. ఎప్పుడైనా దేవత ధ్యానం చేసేటప్పుడు నిన్ను చూసి ఆ దేవత చిన్న నవ్వు నవ్వుతున్నట్టు ధ్యానించాలి. అదే అట్టహాసం చేస్తున్నట్టు కాదు, చిన్న నవ్వు నవ్వుతున్నట్టు ధ్యానించాలి. అంటే నీ పట్ల ఆవిడ అనుకూలంగా ఫేవర్గా ఉన్నారని అర్థం. అందుకే దేవతల వదనాలని ఎప్పుడు మందహాస వదనాలతో పోలుస్తారు. వాళ్ళు ఎప్పుడు మందహాస వదనం.
ఎప్పుడూ నవ్వుతుంటారు, మనం అప్పుడప్పుడు నవ్వుతుంటాం, అది బాధ. ఎప్పుడు నవ్వుతున్నారంటే సర్వ ఆనంద స్వరూపం మనం. ఇక్కడ ఆనంద స్వరూపమే అంత హాసం. అది అమ్మవారి చిరునవ్వులు ఇప్పుడు ఎన్నిసార్లు వర్ణించారు. పైగా ఆవిడ శుద్ధ సత్వ స్వరూపిణి, రజోగుణ తమోగుణ వికారాలు ఉండవు సరస్వతిలో. అందుకే ఆవిడ శుద్ధం, శుభ్రం, శుక్లం. రజోగుణ తమో గుణాలు అంటే కోపం, తాపం, అజ్ఞానం ఇవన్నీ ఉంటాయి. ఆవిడ వేవి లేని తల్లి. అందుకే ఆవిడ తెల్లని తల్లి చిరునవ్వు నవ్వుతుంది. అందుకే లసన్ మందహాస ప్రభావక్త్ర చిహ్న, ఎప్పుడు మందహాసపు కాంతులు వెదజల్లుతున్న వదనము కలిగినటువంటి తల్లి. చల చంచలాచారు తాటంక కర్ణ, తాటంకములు చెవులు కదులుతూ ఉన్నాయి నిరంతరం. ముఖ్యంగా వీణ మీటుతున్నప్పుడు దాన్ని తగ్గట్టు కదిలిస్తూ ఉంటుంది ఆ తల్లి. అలాంటి కదులుతున్న కుండలములు కలిగినటువంటి, తాటంకములు కలిగినటువంటి కర్ణములు కలిగిన ఆ తల్లికి భగే శారదాంబ అజస్ర మదంబ. ఇదండి ఆయన రచించిన శారదా భుజంగ ప్రయాతం. దీన్ని పారాయణగా చదువుకుంటే శారదా మంత్రములన్నీ ఇందులో ఉన్నాయి, శారదా మూర్తి ఇందులో ఉంది, శారదా ఉత్సవాలన్నీ వర్ణించారు. ఇక్కడ 8 శ్లోకాల్లో శృంగగిరి శారదనంతటి ప్రతిష్ఠ చేశారు. అయితే శంకరుల తర్వాత శంకరులంతటి యతీంద్రులు చాలా చాలా మంది వచ్చారు. ముఖ్యంగా శృంగేరి పీఠంలో మనకు ప్రస్తుతం ఉన్నటువంటి మహాపీఠాధీశులు భారతీయ తీర్థ మహాస్వామి వారు, ఆయన తర్వాత ఆయన ప్రతిష్ఠించినటువంటి ఉత్తరాధికారి గారు విధుశేఖర భారతి. భారతీయ తీర్థస్వామి వారి యొక్క గురువు గారు శ్రీ అభినవ విద్యా తీర్థస్వామి గారు, ఆయన గురువు గారు చంద్రశేఖర భారతి, ఆయన గురువు నృసింహ భారతి. ఆ నృసింహ భారతీ స్వామి వారు మహాతపస్సు. ఆయన శారదాదేవిని కీర్తిస్తూ ఆయన స్తోత్రం రచించారు. అవన్నీ నేను చెప్తే నాకు 5 రోజులు కావాలి, 10 రోజులు కావాలి, కానీ అన్నీ చెప్పను. కానీ ఒక్కొక్క శ్లోకం చెప్పుకున్న వారు రచించింది కూడా. శృంగక్ష్మ భృన్నివాసే సుఖముఖం మునిభిస్సేవ్యమానాంగ్రిపద్మే స్వాంగఛాయా విధూతామృతకరసురరాడ్వాహనే వాక్సవిత్రే శంభు శ్రీనాథ ముఖ్యామర విరణకరైర్మోదత పూజ్యమానే విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజ జయితే సత్వరం దేహి మహ్యం. ఈ శ్లోకాల్లో మొత్తం 8 శ్లోకాల్లో చివరి వాక్యం విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజ దయితే సత్వరం దేహి మహ్యం. ఇది ఒక మంత్రం అండి. ఇవి కూడా మనం మంత్రం కింద భావన చేద్దాం. నాకు విద్యని, శుద్ధమైన బుద్ధిని సత్వరం వెంటనే ఇవ్వమ్మా అంటున్నారు ఇక్కడ. కమలజ దయితే, బ్రహ్మదేవుని శక్తి అయిన సరస్వతి నాకు ఆ విద్యను వెంటనే ఇవ్వు. అలాగే కళ్యాదౌ పార్వతీశ, ఈ భావం నిందాం. కళ్యాదౌ, కలి ప్రారంభ కాలంలో పార్వతీశ అంటే శివుడు. ప్రవర సురగణ ప్రార్థిత, దేవతల చేత ఋషుల చేత ప్రార్థింపబడి శ్రౌతవర్త్మ ప్రాబల్యన్నేతు కామో, భూమి యందు శృతి మార్గం మన వేద మార్గాన్ని నిలబెట్టడానికి యతివర వపుషాగత్య, యతివర శరీరంలో వచ్చాడు. ఎవరు? శివుడు. ఎందుకు వచ్చాడు? దేవతలు ప్రార్థించారు. దానికోసం వేదధర్మ ప్రతిష్టాపనకి యతివర వపుషాగత్యయాం శృంగశైలే. అలా వచ్చిన శివుడు ఏం చేశాడంటే ఈ శృంగగిరిలో సంస్థాప్య అర్చాం ప్రచక్రే, నిన్ను స్థాపించి నిన్ను అర్చించాడు తల్లి. బహువిధ నతిభి, అనేక రకాలుగా నిన్ను ఆరాధించాడు. ఆ రూపం ఎలా ఉందంటే అమ్మ రూపం. సత్వమింధ్వర్ధచూడ, చంద్రలేఖ ధరించి ఉంటుంది ఆ తల్లి ఎప్పుడు. అటువంటి తల్లి నన్ను అనుగ్రహించు అన్నారు. అంటే ఇక్కడ శంకర భగవత్పాదుల వారి స్మరణ కూడా చేశారు మహానుభావులు నృసింహ భారతీ తీర్థస్వామి వారు. ఇప్పుడు భారతీ తీర్థస్వామి వారు అమ్మని ఎలా వర్ణించారో చూద్దాం. మనకు భారతీ తీర్థస్వామి వారు మన ముందు ఉన్నటువంటి ప్రత్యక్ష శంకర భగవత్పాదుల వారు. ఎక్కడ స్మరించినా ఆయన అనుగ్రహం ఉంటుంది. నేను చాలా కాలం క్రితం ఒక చిన్న విషయం చూశాను. శృంగేరి వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు చూసినాను. శృంగేరి వెళ్ళినప్పుడు ఒక విషయం చూశాను నేను. ఒక ఆవిడ స్వామివారు పూజ చేస్తుంటే అలా పరవశించి కూర్చున్నది. ఆవిడ పెద్ద సైంటిస్ట్. ఆవిడ అమెరికాలో ఉండేది. వాళ్ళ ఆయన ఆవిడిద్దరు ఉండేవారు. వాళ్ళ ఆయనకు ప్రాణాంతకమైనటువంటి అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో చేర్చితే డాక్టర్లు హోప్లెస్ అని చేతులెత్తి మా ప్రయత్నం ఏం చేస్తామన్న సమయంలో ఆవిడ భారతదేశంలో అన్ని దేవాలయాలకి భక్తురాలేడు. ఎవరైనా తను కాపాడతారా అనుకుంటూ కూర్చునుంది. ఇప్పుడు నాకు ఏదో ఒక రూపం కనబడాలి నన్ను రక్షించడానికి. ఆ సమయంలో అక్కడ వాళ్ళు బయట పెట్టిన టీవీలో, విదేశపు టీవీలో ఏదో ప్రత్యేకమైన ప్రపంచ సంబంధమైన న్యూస్ ఇస్తూ భారతీయ తీర్థస్వామి వారు అందులో కనబడ్డారండి. ఆ తల్లి ఇప్పుడు కానీ ఆయన బ్రతికితే అది మీదయ్యే అనుకుంటానన్నదండి. వెంటనే బ్రతికేరు.
ఆ తల్లి శృంగేరికి అంకితమై నిరంతరం అక్కడ ఆరాధన చేస్తుంది. భారతీ తీర్థస్వామి యొక్క స్మరణ అంత గొప్పది. మేము స్వయంగా అనుభవించాలని ఆయన సాక్షాత్ శంకర స్వరూపుడు. అటువంటి ఆయన శారదాంబికపై అద్భుతమైన రచనలు చాలా చేశారు. ఆయనది ఒకటి రెండు చెప్పుకుని మనం అమ్మవారికి నమస్కారం చేసుకున్నాం. శ్రీమచ్చంకర దేశికేంద్ర రచితే తుంగాపగాతీరగే శృంగేర్యాక్ష పురస్థితే సువిమలే సన్మౌని సంసేవితే పీఠే తాం రవికోటి దీప్తి సహితాం రారాజమానాం శివాం రాజీవాక్షముఖామరార్చిత పదాం వందే సదా శారదాం. ఈ రచనలో మనకి శంకర భగవత్పాద వారు తుంగా నది, ఆయన వచ్చిన వైను అన్ని పెట్టారు చూడండి. పాదానం రజనార్తినాశ నిపుణాం నాదానుసంధాయిని వేదాంత ప్రతిపాద్యమాన విభవా వాదాది శక్తి ప్రదాం విద్యాకల్పలతాం చతుర్ముఖముఖాం భోజాత సూర్యాయితాం విద్యాదీప్త గురుత్తమై అహరహ సంసేవ్యమానాం భజే. ఈ విధంగా శారదాదేవిని పీఠాధీశ్వరులు ఎలా స్తుతిస్తున్నారో చెప్తూ ఆది గురువు జగద్గురువైన శంకర భగవత్పాద వారు అమ్మవారిని ఏ విధంగా ప్రతిష్ఠించారు, విద్యారణ్యేశ్వర వారు తిరిగి ఆ మూర్తిని పంచలోహాలతో స్వర్ణమయం ఎలా చేశారు చెప్పుకుంటూ ఇప్పటికీ మనకు దర్శనమిచ్చేటువంటి ఆ శృంగేరి శారదని మనం ఈరోజు ఈ శివ విష్ణు మందిరంలో కూర్చొని ఆరాధన చేసుకున్నాం. ఆ శారదాదేవి దయ మనందరికీ ప్రసరింపజేయుగాక. మనందరికీ ధార్మికమైన బుద్ధి, పారమార్థికమైన బుద్ధి సిద్ధించుగాక. మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అందరూ విద్యావంతులై తేజరిల్లుతూ రాణించాలి అని శారదాదేవిని ఆరాధన చేసుకుంటాం. జగద్గురువులు శారదాంబిక ఈ రెండు మనకు చాలు. గురుమండల రూపిణి అయిన శారదాంబికకు గురు పరంపరకు పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి వారందరికీ కూడాను అభినందనలు అందిద్దాం. ముఖ్యంగా మన జయంతి రమాసుబ్బారావు గారి దంపతులకు ప్రత్యేకమైన ఆశీర్వచనాలు. అలాగే ఈ కార్యక్రమంలో సహకరించిన వారు ఎందరందరూ ఉన్నారు. ముఖ్యంగా ఆలయ నిర్వాహక బృందం వారు, అర్చక స్వాములు చాలా ఆదరంగా ఆత్మీయంగా నన్ను ఇవాళ పిలిచారు. వారందరికీ కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు అందిస్తున్నాను. అదేవిధంగా వీరికి సహకరించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా ఆశీర్వచనాలు. ప్రత్యేకించి జగద్గురుకి నమస్కారములు. స్వస్తి. ఒక్కసారి హరహర శంకర జయ జయ శంకర హర హర 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 శంకర